పార్ట్ 3, 3వ భాగం, అవతార్ హుడ్, అవతార తత్వము అనుకుంటాం. ఇది కొంచెం ఈయన సొంతంగా చెప్పిన విషయం, కానీ చాలా అద్భుతంగా చెప్పాడు. పర్సనల్ రిలేషన్షిప్ హెడింగ్ అంటే వ్యక్తిగతమైన అనుబంధము. హౌ కెన్ వన్ బీయింగ్ అసెస్ ఎనదర్ హూ ఈజ్ ఎంటైర్లీ బియాండ్ హిజ్ లెవెల్. ఉదాహరణకి నేనున్నాను, మూర్తి గారు ఉన్నారు. ఏమన్నా మూర్తి గారికి ఉద్యోగం ఇద్దాం అనుకుంటున్నామండి, ఏమన్నా చూడండి, మీరు 10 నిమిషాలు మాట్లాడండి, ఆయన పనికి వస్తాడో లేదో అని విశ్వనాథం గారు నాకు అప్పచెప్పారు. ఏమన్నా మీరు ఏం చదువుకున్నారు, ఏంటి కదా మీ నేపథ్యం ఏంటి అడుగుతాను, అంతేగా. కానీ నా స్థాయికి బాగా మించిపోయిన వాడు బిల్ గేట్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు అనుకోండి, ఈయన ఏమైనా ఉద్యోగాన్ని పనికి వచ్చాడని నాకు తెలిసిన 2 అక్షరాలే, ఆయనతో నేనేం మాట్లాడతాను. సో నా సామర్థ్యానికి బాగా మించిపోయిన సామర్థ్యం ఉన్న వ్యక్తి యొక్క స్థాయిని మనము ఎలా నిర్ధారించగలము? మొట్టమొదటి ప్రశ్న ఆయన వేస్తున్నాడు. హౌ కెన్ అన్ అమ్మీటర్ మెజర్ ఏ కరెంట్ బియాండ్ ఇట్స్ కెపాసిటీ? అమ్మీటర్ అంటే ఏమిటి సార్? అది కరెంట్ మెజర్ చేస్తుంది. ఎంత శక్తి ప్రవహిస్తోంది, ఎంత విద్యుత్ శక్తి. అది ఏదో ఒక 10 వాట్లు, 1 వాట్ 5 యాంపియర్స్, 5 యాంపియర్స్. ఆ యాంపియర్స్ శక్తి అంతవరకు మెజర్ చేస్తానమాట. ఏదో ఈయన పట్టుకొచ్చారు, దాన్ని పట్టుకొచ్చి మెయిన్ లైన్కి పెట్టించని కాలిపోయి ఊరుకుంటుంది. దీని కెపాసిటీ ఇంతే కెపాసిటీ. అది బాబా చెప్తున్నారు. అంత చిన్న కెపాసిటీ ఉన్నది దాని స్థాయికి మించినటువంటి శక్తిని ఎలా కొలవగలదు? హౌ కెన్ ఎ డ్రాప్ మెజర్ అంటే ఓషన్? సముద్రంలో ఒక బిందువు ఒకనాడు సాహసమైన ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ సముద్రాన్ని కొలిచేద్దామని. ఎప్పుడు కొలుస్తుంది అది? దాని కెపాసిటీ ఇంత. దాన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక అడుగు బద్ద పట్టుకొని మనం కాకినాడ బీచ్ని కొలవడానికి ప్రయత్నం చేసినట్టు ఎప్పటికవుతుంది. అంటే పరిమితమైనటువంటి వనరులతో అపరిమితమైనటువంటి విషయాన్ని ఎలా మనము అంచనా వేయగలము అని డాన్ స్టీవెన్స్ మనకు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. దీస్ క్వశ్చన్స్ ఆర్ ఇన్ఎవిటబుల్లీ రేజ్డ్ యాజ్ వన్ రీడ్స్ పార్ట్ 1 and 2 ఆఫ్ దిస్ బుక్. నేను మొట్టమొదట భాగంలో, 2వ భాగంలో చాలా విషయాలు చెప్పేశాను మీకు. ఇవన్నీ చదువుతున్నప్పుడు మీరందరినీ ఈ ప్రశ్న సతాయించుంటుంది. ఎలాగరా బాబు, ఈయనేమో అవతారంటాడు, దేవుడు అంటాడు, ఎలా తెలుస్తాడు మనకి? ఈయన నీకంటే తెలిసింది, మరి రాకెలా తెలుస్తుంది అని ఈ ప్రశ్న మిమ్మల్ని వేధించి ఉండవచ్చు. ఇట్ ఈస్ నాట్ seemed honest to post them without at least giving recognition to them. It has not seemed honest to post them without at least giving recognition to them and some signpost suggesting their solution. అంచేత ఆ ప్రశ్నలు అసలు కొంత విషయం చెప్పకుండా మీకు డైరెక్ట్గా వేసేయడం అది ఉచితం కాదు. అందుచేత ఇప్పుడు చెప్తున్నాడు అనమాట ఈ సబ్జెక్ట్ అంతా డిస్కస్ చేసిన తర్వాత. I am one of many persons who have asked these questions repeatedly of them. వాళ్ళే అనేక సార్లు ఇదే ప్రశ్నలను వేసుకున్న అనేక మందులు నేను కూడా ఒకటి. నేను కూడా నమ్మలేదు. ఎవడరా బాబు ఈయన ఇలా అంటాడు, అవతారుడు అంటాడు, నాలాగే చొక్కా ప్యాంట్ తీసుకుని ఉన్నాడు, కొంచెం అందంగా ఎర్రగా బుర్రగా ఉన్నాడు, మీసం బాగుంది, రంగు బాగుంది, అంతేకాని ఈయనేమో దేవుణ్ణి ఈ సృష్టిని అంతా చేసిన వాడిని నేనే అంటే కష్టమే. ఇట్ హస్ సీమ్డ్ బోత్ స్ట్రేంజ్ అండ్ ఇంపార్టెంట్ that the answers we have found have so often been the same. కానీ ఆశ్చర్యం, చాలా ప్రాముఖ్యత కలిగిన విషయం ఏమిటంటే, నాలాగా బాగా పరిశోధించి లోతుగా విశ్లేషణ చేసిన వాళ్ళకి దొరికిన సమాధానాలు ఒకలాంటివే దొరికాయి అందరికీ. ఎస్, ఈయనే పరమాత్మ అని తిరుగు లేనటువంటి సమాధానము కొంతమందికి దొరికినాయి. Therefore, this final section is framed from my own thoughts, self-arguments and gradual conclusions concerning my personal relationship to Meher Baba. అందుచేత ఈ ఆఖరి అధ్యాయంలో నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటయ్యా అంటే, ఏ ప్రశ్నలైతే నన్ను వేధించాయో వాటికి సమాధానాలు నా పరిధిలో, నా ఆలోచన సామర్థ్యానికి అనుగుణంగా నేను చెప్పదలుచుకున్న విషయాలు నేను ఇందులో చెబుతూ ఉన్నాను. అలాగే నేను సొంతంగా కొన్ని వాదనలు కూడా మీకు వినిపిస్తాను, నా మనసులో నేను అనుకున్నవి. అలాగే నెమ్మదిగా వాటి నుంచి నేను ఎలాంటి తాత్పర్యం తీసుకున్నాను నేను మెహర్ బాబా గారు. ఇవన్నీ మెహర్ బాబాతో నాకున్న వ్యక్తిగత అనుబంధము యొక్క అనుభవం నుంచి చెప్పదలుచుకుని ఉన్నాను. అన్డౌటెడ్లీ దిస్ ఈజ్ ఎ ర్యాష్ అప్రోచ్. అయితే మరి కొత్తవాడికి, అసలు మెహర్ బాబా గురించి, ఆధ్యాత్మిక గురించి తెల్లవాడికి
అంటే ఇతను చెప్పేస్తే మనం నమ్మేయాలా? ర్యాష్ అప్రోచ్ చెప్తున్నాను వినండి, నేను చెప్పేస్తే నువ్వు వినేయాలంటే అది ఒప్పుకోదు తెల్లవాడి బుర్ర. బట్ ఐ నో అదర్ వే టు సజెస్ట్ ది ప్రొఫౌండ్ ఎఫెక్ట్ Meher Baba has on the life of another human being, of the questions he raises, of the support one receives from him in the solution of these problems, and of the conclusions one gradually drawn from these experiences. కానీ నాకు వేరే గత్యంతరం లేదు అంతకంటే. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఎంత తీవ్రమైన ప్రభావాన్ని మెహర్ బాబా కలుగజేయగలడు అది నేను చెప్తాను, మీరు వినండి, మీరే ఒప్పుకుంటారు. అంటే వాడి జీవితాన్ని మార్చివేయగలడు, జొరబడిపోతాడు ఆయన నీ జీవితంలోకి. అలాగే నీవు ఎదుర్కొనే అనేక సమస్యలకు లోపల నుంచి సూటి అయిన సమాధానం, ఆ సపోర్ట్ ఎంతగా ఇచ్చేస్తాడో మీరే ఆశ్చర్యపోతారు. I intend to avoid any attempt at a scholarly comparison of Baba's traits with those of Krishna, Buddha, Jesus, Muhammad and other persons historically less well defined. అంటే నేనేదో ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి వ్యాఖ్యానం చెప్పదలుచుకోలేదు. అంటే రాముడు ఉన్నాడా, మెహర్ బాబా ఉన్నాడు, ఈయన్ని ఆయన్ని పోలుద్దాం. కృష్ణుడు ఉన్నాడా, మెహర్ బాబా ఉన్నాడు, ఈయన్ని ఆయన్ని పోలుద్దాం. ఇలాగా నేను చెప్పడానికి ప్రయత్నం చేయటం లేదు దయచేసి. ఐఎమ్ నాట్ ఏ థియాలజియన్ నార్ ఏ స్టూడెంట్ ఆఫ్ కంపారిటివ్ రిలిజియన్. ఈ మత సంప్రదాయముల మీద ఉద్దండ పండితుడిని ఏమాత్రం కాదు నేను, అవన్నీ అధ్యయనం చేసిన వాడిని కాదు. ఫర్దర్ ఐ లివ్ టూ క్లోజ్ టు ద లైఫ్ టైమ్ ఆఫ్ మెహర్ బాబా. ఒక్క మెహర్ బాబాకి అత్యంత సన్నిహితుడిగా జీవించేటువంటి పరమభాగ్యము నాకు కలిగింది. మరి వాళ్ళతో నేను జీవించేదని నాకు తెలియదు కదా. And the swirl of human events generated by his powerful personality to try to express any part of the opinion of posterity. అది అంచేత అలాంటి సాన్నిహిత జీవనంలో ఆయన నా మీద ఎంత ప్రభావము చూపించాడో అవి భావి తరాల వాళ్లకు చెప్పడానికి నా ప్రయత్నం. ఎందుకని శాశ్వతంగా ఇలా ఆయన సన్నిహితుడిగా ఉండే భాగ్యం ఉండదు కదా అందరికీ. ఆయన శరీరం ఏదో ఒక రోజు అంతరించిపోద్ది కదా. అప్పుడు వాడికి ఎలా ఉండేదో ఈయన దగ్గర ఉన్న వాడికి అని అనిపిస్తూ ఉంటుంది. మనకు కూడా కొన్ని పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటాను. నేను శీలాన్ని అడిగాము ఒకసారి, బాబా మాట్లాడాడు చాలాసార్లు కదా అమ్మ నీతో అంటే, అవునన్నా. ఏ భాషలో మాట్లాడేవాడు అంటే మౌనం అని తెలుసు, కానీ ఆ మౌనం కూడా సౌజ్ఞం చేసినప్పుడు ఇంకొకరితో చెప్పించినప్పుడు ఏ భాష వాడేవాడు? హిందీ ఎక్కువగా. అలాంటివి మనకు కొన్ని ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆ దగ్గరగా ఉన్న వాళ్ళకే తెలుస్తాయి, పుస్తకాల్లో అవి దొరకవు. అలాగే ఇప్పుడు ఈరిచ్ ఉంది, ఈరిచిని ఎలా పలకాలి? ఈ రుచ్ అని రాస్తాం అంతే కదా. ఏగా ఈ రాస్తాం, రూ ఈ రుచ్, కానీ అది కరెక్ట్ కాదు. సో జసావాలా ఉన్నాడు కదా ఇరుచ్ తమ్ముడు, ఆయన అడిగేసాం, ఏమై బాబా ఆయన పేరు అసలు పేరు ఏరచ్, ఏనుగులు ఏ రా అలా అనమాట. అవి భౌతికంగా వాళ్లతోటి జీవించిన వాళ్ళకే కరెక్ట్గా తెలుస్తాయి. అలాగే సాతా ఫ్యామిలీ అని చదువుతున్న అక్బర్, సాతా కరెక్ట్ కాదు. వాళ్ళ కుటుంబంలో ఉన్నవాడు ఇతనున్నాడు కదా మన శ్యామ్ కేరవాల, అతన్ని అడిగాము ఒకసారి పిచ్చాపాటి మాట్లాడి, ఆ SACTTA నుండి ఎలా పలకాల సట్టా, ఇట్స్ నాట్ సాతా. అలాగూ అవి కాగితాల మీద ఉన్నప్పటికీ అవి మనకి ఆ మనుషులు అంతరించిపోతే దొరకవన్నమాట. అలాగూ భావితరాల వాళ్ళకి తెలియదు ఆయన ఎంత ఒక మనిషిగా జీవిస్తూ భగవంతుడు మానవులను ఎలాగైతే మార్చేయగలడో అలాగే ఎలాగ పనిచేసేయడం అనేది దగ్గర ఉండి నేను పొందిన అనుభవాలు నేను చెప్పకపోతే భవిష్యత్తు తరాల వాళ్ళకి ఇవి అందుబాటులో ఉండవు. అందుకని నేను ఇవన్నీ చెప్పాలి అనుకుంటూ ఉన్నాను. My only honest bias of expression is as one human being who has lived initially in the intense subjective experience of deep questioning which Meher Baba so frequently generates. అయితే నాలో ఒక ముఖ్యమైన ఒక అలవాటు నాలో మీరు చదివితే మీకు అనిపించవచ్చు. ఏమిటయ్యా అంటే, నేను ఎప్పుడు ప్రశ్నలు వేసి సతాయించేస్తాను ఎవరినైనా సరే. నేను మామూలుగా ఊరుకోను. ప్రశ్నలు అవన్నీ బాబాయే నాలో చెయ్యి కెలికినవే నా మనసులో ఆ ప్రశ్నలన్నీ. అది మీకు ఎక్కువగా కనపడుతుంది నా ధోరణిలో. లేటర్ ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ ది ఎయిర్ ఆఫ్ కామ్ విచ్ సీమ్స్ ఈక్వలీ టు ఫ్లో ఫ్రమ్ హిమ్. రెండో భాగంలో ఈ నా మనసుని సంపూర్ణమైన నిశ్శబ్దంలోకి తోసేసాడు. ఆయన ఇంకేమీ లేదు, అలా కూర్చొని ఉండడమే. ఆ నిశ్శబ్దం నా మీద ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటే నా మనసు లొంగిపోయింది. అంటే మొట్టమొదటి భాగంలో పూర్తిగా ప్రశ్నలు వేశాడు, తర్వాతి భాగంలో అంతా నిశ్శబ్దమే. బోత్ ది కన్ఫ్యూషన్ యాజ్ వెల్ యాజ్ ది క్లారిటీస్ మస్ట్ బి డిస్క్రైబ్. నేను నా అనుభవాన్ని సంపూర్ణంగా మీకు చెప్పాలి అంటే నేను అనుభవించిన గందరగోళాన్ని పూర్తిగా చెప్పాలి.
నేను పొందినటువంటి స్పష్టమైన అవగాహనను పూర్తిగా చెప్పాలి, లేకపోతే నేను అబద్ధం చెప్పినట్లే అవుతుంది. బికాజ్ వన్ ఫార్మ్స్ ద ర్యాప్ వైల్ ది అదర్ ఫార్మ్స్ ద ఊఫ్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ స్పిరిట్ విచ్ ఈజ్ ఓవెన్. అది అంటే నా అనుభవాలని ఒక దారంతో నేసినట్టుగా చూస్తే 2 రంగులతో పెట్టామనుకోండి, ఒకటి ప్రశ్నలు ఒకటి సమాధానం, ఒకటి ప్రశ్నలు సమాధానం. ఈ 2 దారాలతో అల్లితే అది కరెక్ట్ డిజైన్ వస్తుంది. నేను పడిన అగసాట్లు, ప్రశ్నలు, సంశయాలు, ఆయన ఇచ్చిన అనుభవాలు, ఈ 2 కూడా నా అనుభవంలో చెప్పాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గివ్ ఫుల్ రికగ్నిషన్ టు బోత్. రెండిటిని నేను ముఖ్యంగా ప్రస్తావన చేశాను నా అనుభవంలో. బికాజ్ వీ ఇన్ ది వెస్టర్న్ వరల్డ్ హ్యావ్ ఇన్హెరిటెడ్ ఇట్ కన్ఫ్యూజింగ్ యాటిట్యూడ్ టువర్డ్స్ దిస్ ఎసెన్షియల్ ఇంటర్ప్లే. తెల్లవాడిగా మా అందరికీ కూడా ఇదొక రోగం. ఏమిటది? గందరగోళం. ముందు తొందరగా ఒప్పుకోం. ఏదైనా విషయం చెప్పింది వినవయ్యా అంటే ఎందుకు వినాలి? వెంటనే ప్రశ్నిస్తుంది మనసు. ఎందుకు వినాలనో అది తెల్లవాడికి ఉన్నటువంటి ఒక అలవాటు. అది తప్పదు మాకు అందరికీ. రిలీజియన్, ఫిలాసఫీ అండ్ మిస్టిసిజం హ్యావ్ కమ్ టు మీన్ ఎ లాస్ట్ పాసిబుల్ యాంటీడోట్ టు ద పెయిన్స్ ఆఫ్ లైఫ్. ఒకటి జీవితాన్ని తీసుకుంటే అంతా హాయిగా సాఫీగా అలా వెళ్ళిపోతుంది అనుకోండి. టాప్ గేర్లో జీవితం. దేవుడితో పని లేదు, అసలు మతంతో పని లేదు, తత్వం అవన్నీ పక్కనట్టే మనకి కదా. కానీ జీవితంలో కష్టాలు పెరిగిపోయి వీటి నుంచి పరిష్కారము కోసము, ఈ నొప్పి నుంచి ఉపశమనము కోసము ఈ 3టిని వెతకడం మొదలు పెడతాట మనిషి. ఇది మతము, ఈ ఫిలాసఫీ తత్వము, మనిషికి అర్థం కాని మిస్టిసిజం అంటే గోప్యమైనటువంటి విషయాలు. మనసుకు మెటాఫిజిక్స్ అంటారు. అంటే భౌతికంగా కళ్ళకు కనిపించి ఈ శాస్త్రానికి నిలబడేది ఫిజిక్స్, దీనికి అతీతమైనది మెటాఫిజిక్స్. నీలో ఆత్మ ఉన్నది అంటే ఎక్కడుంది ఆత్మ అని ప్రశ్న వేస్తే లేదు, ఇక్కడంతా భగవంతుడే ఉన్నాడు అంటే ఏది దానికి సమాధానం? ఫిజిక్స్లో మనం రుజువు చేయలేము. అందుచేత ఈ జీవితములో ఉన్న నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఈ 3 ఆశ్రయిస్తూ ఉంటాడు మానవుడు. వెన్ లైఫ్ బికమ్స్ అన్బేరబుల్లీ డిస్ట్రెసింగ్, ద కంటెంప్లేటివ్ ఆర్ట్స్ ఆర్ లుక్డ్ టు ఫర్ అన్ ఎలిమెంట్. అది ఉపశమనం కోసం, వీటి నుంచి బయటపడడం కోసం వీటిని ఆశ్రయిస్తూ ఉంటాం. దేర్ఫోర్ ఇట్ ఈజ్ అస్యూమ్డ్ దట్ దే మస్ట్ నాట్ ప్రొడ్యూస్ పెయిన్ ఇన్ దెమ్సెల్వ్స్. అందుచేత ఆధ్యాత్మికం మళ్ళీ నీకు కొత్తగా కష్టాలు కలిగిస్తుందిరా అని చెబితే నేను వినను. ఎందుకంటే నేను వచ్చిందే ఉపశమనం కోసం వచ్చాను. అక్కడ తలనొప్పి పడలేక మళ్ళీ ఇక్కడ చాలా తలనొప్పి వస్తుంది, నువ్వు అన్నీ భరించాలంటే అయితే నేను ఇక్కడికి ఎందుకు రావడము? అంతే కదా. ఇప్పుడు అక్కడేదో మహారాజా మనం చేస్తే మరొక 2 వడ్డించమంటారు. పెనంలో నుంచి పొయ్యిలో పడ్డాడు అంటాం మన సామెతలు. అలాగూ అదేదో జీవితంలో కష్టాలు భరించలాగా వస్తున్నాయి, కష్టాలు వస్తాయి, ఇంకా వస్తాయి. అదే పరిస్థితి రాకూడదు. అంటే మొట్టమొదటి మన మనసు అలాగే పనిచేస్తుంది కదా. అందుచేత ఇక్కడ అంతా హాయిగా సాఫీగా సుఖంగా ఉండాలి అని ఒక రకమైన అవగాహన ఉంటుంది. అండ్ దట్ దోస్ టీచర్స్ హూ యూజ్ దెమ్ మస్ట్ ప్రొవైడ్ ఓన్లీ సొలేజ్ అండ్ హీలింగ్. అందుచేత మనం ఆశ్రయించిన గురువులు నాయన బాబు అని ఓదార్చి మనకి హాయిగా అమ్మయ్య ఎంత కష్టం తీరిపోయిందిరా బాబు ఈయన దగ్గరికి వచ్చాక అనేటువంటి అనుభూతిని ఇవ్వాలి. అంతే, ఇంకేం చేయకూడదు. ఇలాంటి ఆశయాలతో, ఇలాంటి తలపులతో మనం భగవంతుడిని కానీ ఇంకో గురువుని కానీ ఆశ్రయిస్తూ ఉంటాం. వై రిసార్ట్ టు దెమ్ అదర్వైజ్. లేకపోతే ఆడతోటి పని ఏమిటి? మనం చాలా మంది అంటూ ఉంటారు, ఏమన్నా గుళ్ళోకి వెళ్ళి కోరికలు లేకపోతే మనకు పని ఏమిటండి బాబు, దేవుడు అంతే కదా. లేకపోతే అసలు దేవుడి పని ఏమిటి? మనకి ఇంటర్ఫీరెన్స్ పని. మనకి ఆయనతో అవసరం ఉంది కాబట్టి ఆయన దగ్గర కోరికలే కోరకూడదంటే ఆయన మనకి అవసరం లేదు అనేస్తారు. హవెవర్ దీస్ అలౌస్ నో రియల్ స్కోప్ ఫర్ ది సర్జన్స్ స్కిల్. ఆఫెన్ హీ మస్ట్ క్లీన్స్, కట్ అండ్ cauterize. And if the patient withdraws at the first sign of pain, it is doubtful that the source of disease can always be reached and the trouble remedied. కానీ ఇది ఎప్పుడు నిజం కాదు సుమా. ఇది మన అజ్ఞానం వలన మనం అనుకుంటున్నది. ఉదాహరణ చెప్తున్నారు, ఓ డాక్టర్ ఉన్నాడు అనుకో, వాడు ఓ రోగమును చికిత్స చేసి లోపలికి వీలైతే మూలంలోకి వెళ్ళి దాన్ని తీసేయాలి. అతను ఏం చేస్తాడు? ఫస్ట్
ఇలా చూస్తాడు ఒక పిన్ని పెట్టి, ఇలా అనగానే అమ్మ బాబో ఈయన విడి పారిపోయాడు అనుకోండి, ఇంకా వాడు ఏమైనా ఏం చేస్తాడు నీ జబ్బు. అంతే కదా, అసలు రోగం ఏమిటో చూడలేదు, దానికి ఇంక చికిత్స చేయలేదు, నువ్వు దీన్నే తట్టుకోలేక పారిపోతారంటే ఏం చేయలేడు అతను. కాబట్టి ఆ సర్జన్ స్కిల్ ఏమిటంటే వాడు చూడాలి, ఈ రోగం చూడాలి. నువ్వు అమ్మో బాబో అన్నా కూడా ఏదో ఒక మత్తు మాత్ర పడేసి దీన్ని మొత్తానికి తీసేయాలి, అతని కల్మషాన్ని బయట పడేసేయాలి. ద ఈస్ట్ హ్యాస్ లెర్న్డ్ perhaps more than we that there must be great effort and there must be great pain in man's coming to grips with himself. ఈ విషయంలో తూర్పు దేశాల వాళ్ళకి జోహార్లు చెప్పాలి మనం. ఎందుకంటే మనము చేసిన కృషి చాలా చిన్నది, వాళ్ళు అపారమైనటువంటి కృషి చేశారు దీని మీద. వాళ్ళు ఏమిటి కనిపెట్టారు? నీ నిజ స్వరూపాన్ని నీవు తెలుసుకోవాలి, నీవు సంపూర్ణ ఆరోగ్యమును పొందాలి అంటే విపరీతమైన కష్టాన్ని తట్టుకుని నిలబడితేనే నీకు చికిత్స జరుగుతుంది, తప్పదు అని వాళ్ళు కనిపెట్టారు. వాడు మనం ఇంకా పొలిమేరల్లో లేవు, మనం ఇంకా మనకి అంత ఓపిక మనకి లేదు. Yet many pursue the matter regardless of these deterrents. అయినా చాలామంది పాపం ప్రయత్నం చేస్తూనే ఉంటారు, ఎన్ని కష్టాలు ఉన్నాయండి. ప్రతివాడు అంతే కదా, మన ప్రపంచంలో చూస్తున్నాం, ప్రతివాడు దేవుణ్ణి ఆశ్రయించిన వాడే, ఎవడి విధానం వాడిది. ఒక రోజు పొద్దున్నే ఖచ్చితంగా 4:30 లేచిపోయి ఏదో వందనం చేసేస్తాడు, అంటే ఎవడి ప్రయత్నం వాడిది. రకరకాలుగా అంటే ప్రయత్నం మాత్రం కొనసాగుతూ ఉంది, వాడు ఎప్పటికి సాధిస్తాడో మనకు తెలియదు. కానీ రకరకాలుగా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా భయపడో, లేకపోతే దానికి విరుగుడు చేసో, ఏమయ్యో నువ్వు అనుకున్నట్టు చేయకు నేను అనుకున్నట్టే చెయ్యి అని ఏవో కొన్ని పూజలు, కొన్ని క్రతువులు, కొన్ని నోవులు, ఉపవాసాలు, ఇవన్నీ ఎందుకు? ఆయన లాంగ్ తీసుకోవడానికి. ఏమో నువ్వు అనుకున్నట్టు చేసేసావు కనుక వద్దు, నేను అనుకున్నట్టు అంతే కదా. వరలక్ష్మి వ్రతం అంటే ఏమిటి? అంతే కదా, నా భర్తకు ఏ జ్వరం రాకుండా, ఏ ఆరోగ్యం, నీ సిలబస్లో ఏమున్నాయి నాకు అనవసరం, కానీ నేను అనుకున్నట్టు అవన్నీ నువ్వేం చేస్తావు, ఇంకోటికి ఇచ్చి కావాలంటే వీడికి మాత్రం ఏం ఉండకూడదు. అంటే మనం అనుకున్నట్టుగా మన జీవితం డిజైన్ చేసుకోవడానికి ఒక రకమైన ఇన్సూరెన్స్ అనమాట మన ఎఫర్ట్. అది మనం ఊహించలేనటువంటి రిస్క్ని ఇవాళే మన చేతిలోకి తెచ్చేసుకోవడానికి ప్రయత్నం. అది ఏదో చేస్తూ ఉన్నాం మన రకరకాలుగా, కానీ ఇబ్బందులు ఉన్నాయని తెలుసు, అయినా ఏదో ఆయన తంటాలు పడుతున్నాం మన స్థాయిలో. దే రికగ్నైజ్ that the conscious head-on attack is far more bearable in the long run than to allow the unconscious nature to continue its painfully tedious tutelage. వీడి కష్టాల గురించి మాట్లాడేవాడు కూడా వాడికి తెలుసట, ఒక్కసారి కళ్ళు మూసేసుకొని ఆ విషయం ఏదో తేలిపోయేలాగా డాక్టర్ చేతులు పెట్టేస్తే 5 నిమిషాల్లో కోసి పారేస్తాడు, వదిలిపోద్ది అని తెలిసి వాడికి. కానీ 5 నిమిషాలు వాడికి పూర్తిగా వాడి చేతిలో పెట్టేయడానికి ధైర్యం సరిపోవటం లేదు. అంచేత భరించేద్దామని చెప్పి ఇక పన్నే 2 నెలల ఆయుర్వేదం మందు మింగడం అదైతే తీయగా ఉందని అది మింగుతూ ఉంటాడు. ఈ కష్టాన్ని భరిస్తూనే ఉంటాడు వాడు. తెలుసు వాడికి కూడా ఇదేదో తెగతింపులో ఒక రోజుతో వ్యవహారం తెగిపోతే అయిపోద్ది, కానీ దానికి సిద్ధంగా ఉండాలి. Thus there is some tradition in the East that the best course is to come to grip with a great central problem and to accept the disciplines necessary to the solution. అందుచేత తూర్పు దేశాల వాళ్ళు మన తెల్ల వాళ్ళ కంటే కొంచెం ముందు ఉన్నారు ఈ విషయంలో. ఏమిటి? మూలసూత్రములో క్రమశిక్షణ సాధించి మన మీద మనకి కొంత సహనంతో ఓపిక పడితే అసలు సమస్య ఆయన పరిష్కారం చేసేస్తాడు. అంతేగాని చిన్న 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 చితకా వచ్చాలు లాభం లేదు అని వాళ్ళు మనకంటే సిద్ధంగా ఉంటారు. ఇన్ ద వెస్ట్ దెర్ ఈస్ ది అన్కాన్షియస్ ఒపీనియన్ దట్ హెల్ప్ షుడ్ కన్సిస్ట్ ఇన్ సూరింగ్ ఆయింట్మెంట్ అప్లైడ్ బై ది జెంటిల్ టచ్ ఆఫ్ ఎ హీలర్. మనకి తెల్లవాళ్ళందరికీ మనకి ఎలాంటి వైద్యం అలవాటు అంటే, ఇలా దెబ్బ తగలగానే చల్లటి ఆయింట్మెంట్ ప్రేమగా ఇలా వచ్చి అలా రాసేస్తే ఒక డాక్టర్ నర్సు అమ్మాయ గొడవ వదిలిపోయిందిరా, అలాంటి ట్రీట్మెంట్ కావాలి ప్రతి సమస్యకి కూడా. అది అలవాటు మనకి. ఇప్పుడు చూడండి, పురుళ్ళు కూడా నొప్పి లేకుండా పోసేస్తున్నారు వాళ్ళు, 2 లక్షలు 3 లక్షలు ఇంజక్షన్ చేసేస్తే. ఎందుకంటే వాళ్ళు రెడీగా లేరు, అంత కష్టం. అమ్మో, దిస్ నోషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఫ్యాటల్ టు ద ప్రోగ్రెస్ ఆఫ్ ది ఇంటెలిజెంట్ సీకింగ్ వెస్టర్న్ మైండ్. కానీ ఇది మహాప్రమాదమైనటువంటి ఆలోచన ఆధ్యాత్మికానికి వచ్చేటప్పటికీ. Hence it is necessary to recognize the important role
that conflict and confusion play in human development and to construct gradually our own tradition of their acceptance. అందుచేత ఈ గందరగోళము, ఈ సంఘర్షణ చాలా ముఖ్యమైనటువంటిది అని ఎరిగి మన దారి మనం కొత్తగా ఏర్పాటు చేసుకోవలసి ఉంటున్నది. ఆ పరిష్కారము వైపునకు తప్పదు. To develop such a tradition, it is necessary to accept, recognize and preserve the facts of trial, difficulty and pain in the lives of our great seekers. మరి ఎలా తెలుస్తాయి ఇవన్నీ? ఆల్రెడీ చరిత్ర అంటాం మనం, హిస్టరీ స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు. ఏముంటుంది హిస్టరీలో? అక్బరు చెట్లు నాటించడం, గుళ్ళు బాగు చేయించిన అదే. అది చదవకపోతే ఏమిటవుతుంది? అసలు ఎందుకు చదువుతాం హిస్టరీ? అది ఇక్కడ రాస్తుంది. మనము జీవితంలో అనేక ప్రయత్నములు చేసి బొప్పి కట్టి దెబ్బలు తిని నష్టపోయి కొన్ని పాఠములు నేర్చుకుంటాం. అవి ఇదివరకే మానవుడు అనేక వేల సార్లు ప్రయత్నాలు చేసి దెబ్బలు తిని ఆ రుజువులన్నీ పొందుపరిచి ఉంచాడు. భవిష్యత్తులో ఒరే నాయన ఇలా వెళ్ళకురా, అవి చదివేవనుకోండి, అమ్మో మనం చేయకూడదన్నమాట ఇవి అని ఈవేళ చెయ్యి కాల్చుకోవలసిన అవసరము లేకుండానే వాడి అనుభవము నాకు ఉపయోగపడుతూ ఉన్నది. అందుచేత గొప్ప గొప్ప అన్వేషకులు, వీళ్ళు సాధకులు, వీళ్ళ జీవితాలు మనం చదివితే, వీళ్ళ అనుభవాలు మనం పంచుకుంటే మనకి అమ్మో ఇలా చేయకూడదన్నమాట, ఇలా చెయ్యాలన్నమాట అని మనకు అర్థమవుతూ ఉంటుంది. అవసరం మనకి అవన్నీ. When this has been done and accepted as a positive instrument through which divine grace often works, it will be of the greatest help in assisting the seeking individual to persist through the first difficult steps. అందుచేత అతి కష్టంగా అంధకారంలో దారి తోచక కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి వీళ్ళ అనుభవాలు కనుక ఇస్తే, ఆహా అలాగండి అయితే ఓకే నేను ఇలాగే చేస్తానైతే. రాత్రులు అలాగే వెళ్ళకు, అక్కడ పావులు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, కనపడవు, నీకు అన్నడకుండా రాత్రికి చెట్టు కింద ఉండిపోతాడు వాడు. తెల్లవారేకి మళ్ళీ నడుస్తాడు. ఎందుకంటే వీడు పెద్దవాడు, అనుభవం ఉంది కదా, వాడు చెప్తాడు అలా కాదురా నాన్న ఇలా చేయాలి. I was entirely unprepared for the questions which were raised in full cry when I first heard Meher Baba discuss. మొట్టమొదట నా జీవితంలో మేర్ బాబా గురించి చర్చ వచ్చింది. ఎవరో పెద్ద మనుషులు ఇద్దరో ముగ్గురో మాట్లాడుకుంటున్నారు. అది వింటూ ఉంటే నా మనసులో వచ్చిన ప్రశ్నలు నేను ఎప్పుడు ఎరగనవి. అలాంటి ప్రశ్నలు ఉంటాయని కూడా నాకు తెలియదు. అలా వచ్చేసే నాలో నుంచి తారాజోవులు వచ్చేసినట్టుగా వచ్చేసే లోపల. మై ఫస్ట్ ఫీలింగ్ వాజ్ దట్ పీపుల్ వర్ స్పీకింగ్ ఇన్ హిజ్ నేమ్ హూ సీమ్డ్ పూర్లీ ఎక్విప్డ్ టు డూ సో. అప్పుడు నాకు మొట్టమొదటి అనిపించింది, అతని గురించి ఏవో మాట్లాడేస్తూ ఉన్నారు వీళ్ళు అంతా. అసలు అతను ఎవడో, అసలు ఏమి చెప్పగలడో అతను, మన ప్రశ్నలన్నిటికీ అసలు సమాధానాలు ఉన్నాయో లేదో అతని దగ్గర, అతని సామర్థ్యం ఏమిటో, ఇలాగా అనేక రకాలైన సందేహాలు వచ్చాయి. షూర్లీ ఇఫ్ యు వర్ ఇండీడ్ ఎ గ్రేట్ మ్యాన్ హీ మస్ట్ నో అబౌట్ దేర్ యాక్టివిటీస్ అండ్ దట్ దే వర్ నాట్ డూయింగ్ హిస్ కాజ్ మచ్ గుడ్. ఒకవేళ ఆయన అంత గొప్పవాడే అయితే ఆయన గురించి ప్రచారం చేసి వీళ్ళందరూ చేసి పిచ్చి పని ఆయన తెలిసే ఉండవచ్చు. వీళ్ళందరికీ ఏమిటి చేస్తున్నారో తెలుసా? ఒకవేళ నాలాంటి వాడు వాళ్ళని ఎదుర్కొని ప్రశ్నలు వేస్తే దాని సమాధానాలు చెప్పగలరా వీళ్ళు కదా? ఇవి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆయన ఎరిగిన వాడే అయి ఉండాలి, మరి గొప్పవాడైతే కనుక. లాజిక్ లెడ్ ఫ్రమ్ దిస్ అబ్జర్వేషన్. మొట్టమొదట మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఇక్కడ డాన్ స్టీవెన్స్ రాసింది చూశారు కదమ్మా. అతని గురించి బాబా ఏమన్నారంటే, ఈ ప్రపంచములో నివసించే మానవులలో హృదయము, మస్తిష్కము అంటే బుద్ధి, ఈ రెండు రకరకాల పాళ్లలో ఉంటాయట మానవుడికి. ఈ రెండు మేలు సమన్వయము కలయిక అరుదుగా ఉంటుందట. అలాంటి వాళ్ళలో ఇతను ఒకడని చెప్పి, అంటే హృదయము, బుద్ధి, తెలివితేటలు ఈ రెండు సమపాళ్లలో ఉన్నటువంటి ఆదర్శవంతమైన వ్యక్తి. అందుకని అతను చెప్పే విషయాల్ని మనం ఏదో అతని అనుభవం లేవా మనకెందుకు అని మనం తీసుకోవడానికి వీళ్ళే. అతను చెప్పేది ఆ లాజిక్ని బట్టి చెప్పుకొస్తున్నాడు. మళ్ళీ దాన్ని ఎలాగ అతను విశ్వాసాన్ని పొందాడో అది కూడా చెబుతూ ఉన్నాడు. లాజిక్ లెడ్ ఫ్రమ్ దిస్ అబ్జర్వేషన్ టు ది ఇనివిటబుల్ కన్క్లూజన్ దట్ బాబా వాజ్ ప్రాబబ్లీ ఎయిదర్ ఎ ఫేక్ ఆర్ ఎ ఫుల్. అంచేత ఇప్పుడు ఎవడో ఏమీ సగం తెలియనివాడు ఊరిక బాబా గురించి చెప్పి పోతున్నాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం, ఇదేవిడ ఆయన పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఈయన పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఇలాంటి ఆయన కూడా ఎవడో బుర్రలేని వాడన్నా అయి ఉండాలి, లేకపోతే ఓ ఫేక్ మోసగాడైనా అయి ఉండాలి.
దేర్ సీమ్డ్ నో ఈజీ వే అవుట్ ఆఫ్. మరి ఎలాగ దీని నుంచి ఏది ఆయన ఫూలా లేకపోతే మోసగాడా కనిపెట్టాలి. దీనికి పరిష్కారం అంత సులువా? నేనేమో అమెరికాలో ఉన్నాను, ఆయన ఎక్కడో ఇండియాలో ఉన్నాడు విషయం. ఫర్దర్ అండర్టేకింగ్ సైలెన్స్ అండ్ దెన్ యూజింగ్ ది subterfuge of an alphabet board for communication seemed childish. నాముడు నాకు అనిపించింది, కావాలని మాట మానేయడం ఏమిటి, మళ్ళీ మాట్లాడడానికి సదుపాయంగా లేదని అక్షర పలకం తెప్పించుకొని ఇవన్నీ చెప్పడమే. అంటే అతని మనసుకి అనిపించిన విషయాలను సూటిగా నేరుగా అతను చెప్తున్నాడు. ఇదేమిటి అంతా మోడీగా. నెక్స్ట్, there was the very troublesome fact that he seemed an occasion to interfere grossly in people's lives and finances, asking them to do things which disrupted the normal pattern of life. మనకు తక్కువ, పాశ్చిమ దేశాల్లో చాలా ఎక్కువగా జరిగింది ఇది. మనం బాబా జీవితాన్ని నిశితంగా గమనిస్తే తెలుస్తూ ఉంటుంది. కొంతమంది వెళ్ళేవారు, దిస్ ఈస్ మై సన్, హీ ఈస్ నౌ ఇన్ ది పోస్ట్ గ్రాడ్యుయేషన్, యూ వాంట్ హిమ్ టు జాయిన్ ది యూనివర్సిటీ ఆర్ స్టాప్ హిజ్ ఎడ్యుకేషన్ అంటే లెట్ హిమ్ స్టాప్ హిజ్ ఎడ్యుకేషన్ అని కూడా మనిషి వెళ్ళిపోయేవాడు. వాడు ఇదేమిటి? ఇంకొకరి జీవితాల్లోకి జ్వరబడిపోవడానికి అసలు ఎవరిచ్చారు స్వతంత్రము? ఎందుకంటే తెల్లవాడు అంత సులువుగా ఒప్పుకోడు. అది మన తూర్పు దేశాల్లో అయితే గురువు అర్ణవాజు ఉందా, అర్ణవాజు అమ్మాయి ఇంటర్మీడియట్లోనే ఎక్కడో ఉండగా చదువు మానే అన్నారు, మానేసింది అమ్మాయి. తల్లిదండ్రులు కూడా స్కూల్ మానిపించేశారు. ఫస్ట్ ఇయర్ అయ్యి మానేసి ఇంట్లో కూర్చుంది. ఒక ఏడాది పోయిన తర్వాత మళ్ళీ జాయిన్ చేయన్నారు, మళ్ళీ జాయిన్ చేసేయాలి. అది మనం చేయగలమా? మనం ఎవరు చేయలేము. అంటే అది అందుకే ఆయన ఎన్నుకున్న మనుషులను ఎందుకన్నారంటే బాబా భాస్కరరాజు గారు కూడా అంటారు, ఎన్నుకున్న ప్రేమికులతో అని. అంటే వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళు ఆయన మాటను తీసుకొని వాళ్ళ జీవితాలని డస్ట్బిన్లో పడేయడానికి తయారుగా ఉన్నారు వాళ్ళు. అలాగే ఫైనాన్సెస్, నీకున్న ఆస్తి అంతా అదేదో అనాథాశ్రమంకి ఇచ్చేయని కూడా ఆయన ఇచ్చేసేవాడు. వీరిచ్చి వాళ్ళ కుటుంబానికి ఏం రాశాడు ఆయన? సిద్ధంగా ఉన్నారా, 3 నెలల టైం ఇస్తున్నాను, ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకొని మూటా ముళ్ళు సర్దుకొని వచ్చేయండి అన్నారు, వచ్చేసారు వీళ్ళు. ఇదేమిటి? మరొక వ్యక్తి యొక్క ఆర్థిక విషయాల్లోకి జ్వరపడిపోవడం ఏంటి, వాడి జీవితాన్ని మార్చేయడం ఏమిటి? అలా కాదు, ఇలా ఉండని. మరి ఇదంతా నాకు వింతగా అనిపించింది. నాకు వాట్ ఇఫ్ ఐ షుడ్ గ్రాడ్యువలీ బికమ్ ఎంటాంగిల్ విత్ హిమ్ అండ్ ఈ షుడ్ ఆస్క్ మీ టు గివ్ అప్ మై ప్రెజెంట్ వే ఆఫ్ లైఫ్. ఈయన పెట్రోలియం దానిలో చాలా పెద్దవాడు. పెట్రోలియం ఇండస్ట్రీలో ఎంత పెద్దవాడంటే 100 కోట్లు ఆస్తి ఉండేది. అంటే హీ ఓన్ సమ్ పెట్రోలియం కంపెనీస్. అంత పెద్దవాడు అతను, మామూలు చిన్నవాడేం కాదు ఇతను. ఒకసారి మాటల్లో అన్నాడట హైదరాబాద్లో, మరి పెళ్ళాం పిల్లలు లేరు, మరి నీకు ఎంత ఆస్తి ఉంటుందంటే 300 crores. మరి నీకు ఏమైనా కుట్టుకోమంటే ఏమవుతావు అని అడిగారట. ఈ గోస్ టు బి ఫాదర్. బాబా మై బిలవెడ్ సన్ అనేవారు అతను. ఇద్దరిని పిలిచేవారు అలాగ మై బిలవెడ్ సన్ అని. హ్యారీ కెన్మోర్ని డాన్స్టిక్ అంటే ప్రియమైన నా ముద్దు బిడ్డడా అని. ఇట్ గోస్ టు మై ఫాదర్ అంటే అంత పెద్దవాడు ఆయన. అతను అంటున్నాడు అనమాట. ఇప్పుడు తీరా ఆయన దగ్గరికి సీరియస్గా వెళ్ళిపోయి నేనున్నానే అని పక్కనంటే నువ్వు మానేవే పెట్రోలియం మానేసి ఇక్కడ ఏదో జోల్ షాప్ పెట్టుకుంటే నా పరిస్థితి అని నేను ఆలోచనలో పడ్డాను. ఏదో అర్ధంతరంగా ఆయన దూరిపోతే నాకు బోలెడు బ్యాక్గ్రౌండ్ ఉంది, పరపతి ఉంది, ఈయనేమో ఏం చేయమంటాడో తెలియదు. ఇవన్నీ నా మనసును వేధించినటువంటి ప్రశ్నలు. అంటే నిజాయితీగా ఆయన చెప్తున్నాడు, మనం ఏదో నవ్వుకుంటున్నాం, కానీ అతను ఎంత సంఘర్షణ పడి ఉంటాడనేది మనం ఊహించుకోవాలి. And then there was an equally troublesome question of what one's friends and one's business associates would think. నేను బోల్డ్ మంది ఫ్రెండ్స్, పెద్ద పెద్ద కనెక్షన్స్, బోల్డ్ మంది పార్ట్నర్స్, వీళ్ళందరికీ నేను ఏం సమాధానం చెప్పుకోవాలి? నేను ఏదో ఒక పిచ్చి డైరెక్షన్ ఇచ్చేసి నువ్వు ఎన్ని బోధలు కొట్టుకుని బయటకు వచ్చేయంటే ఏమైపోతాను నేను ఇక్కడ వీళ్ళందరి ముందు? వాళ్ళకి ఏమిటి సమాధానం చెప్పుకుంటాను నేను? ఫైనల్లీ దెర్ వాజ్ ది ఆల్మోస్ట్ ఇండైజెస్టబుల్ ఫ్యాక్ట్. ఇక నేను ఎప్పటికీ జీర్ణం చేసుకోలేని మరొక విషయం కూడా చెప్తాను మీకు. దట్ హీ లెట్ హిమ్సెల్ఫ్ బీ కాల్డ్ ద క్రైస్ట్ ఆఫ్ అవర్ టైమ్, ఈవెన్ అలౌవింగ్ ది స్టేట్మెంట్ టు గెట్ ఇన్ టు ప్రింట్. మేమంతా తెల్లవాళ్ళం, క్రైస్ట్ని ఈ ఎదురుగుంటా లేడు కాబట్టి ఆయన గురించి అన్నీ చెప్పేస్తున్నాం, మనం ప్రచారాలు చేసేస్తున్నాం. ఈయనేమో ఎదురుగుంటా ఉన్న మనిషి, నేనే ఆ క్రైస్ట్ని అని ప్యాంప్లెట్లు ఏం చేసి పంచిపెట్టండి అంటున్నాడు. ఇది ఎలాగా? ఇంతమంది మనుషుల్ని ఎలా నమ్మడం? వీళ్ళకి ఏమిటి చెప్పడం? ఇదంతా చాలా ఎప్పటికీ నాకు అర్థమయ్యేది కాదు. ట్రూ హ్యూమిలిటీ వుడ్ సీమ్ టు అవాయిడ్ సచ్ అసెషన్స్ ఈవెన్ ఇఫ్ బై సమ్ ఛాన్స్ డివర్ ట్రూ. నేను అనుకునేవాడిని, ఒకవేళ ఏదో 0.01% అవకాశం ఉంది ఆయనే క్రైస్తవు అనుకుందాం, మళ్ళీ ప్రింట్ చేయించి నేను క్రైస్తవు అని చెప్పడం ఎందుకు? నమ్రత ఉండాలి కదా, ఎందుకు ఇలా చెప్పుకోవడము?
అని నా మనసు అంటుంది. ఇవన్నీ బాబా ఉండగానే ప్రింట్ చేసినవమ్మా ఇవి. ఈ పుస్తకం బాబా ఉండగానే ప్రింట్ చేసినటువంటి పుస్తకం. బాబా రికమెండ్ చేసి చదవమని కూడా చెప్పేవారు. చదవాలి. 1957. With a net strikeout record such as these, there seemed no possibility that Meher Baba could legitimately be a great spiritual teacher. ఇవన్నీ ప్రశ్నలు వేసుకొని గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి అంటే నాకేం పేసవలేదు నా దృష్టిలో. ఆయన అలా అంగీకరించడానికి నా మనసు సిద్ధముగా లేదు. అండ్ యet one of my closest friends and spiritual guide of some years standing was convinced that Meher Baba was the greatest spiritual teacher of our age. కానీ నాకున్న అతి ఉత్తమమైన స్నేహితులలో ఒక వ్యక్తి నా జీవితంలో ఆధ్యాత్మిక మార్గదర్శి అని ఎంచుకోవాలంటే ఆ వ్యక్తిని చెప్పాలి నేను. అలాంటి వ్యక్తి 100% ఈ యుగమునకు ఆధ్యాత్మిక అధిపతి ఆయనే అని దృఢ విశ్వాసముతో కుండ బదలు కొట్టి చెప్పగలిగేది ఆ వ్యక్తి. ఐ కుడ్ నాట్ shrug ఆఫ్ దిస్ ఫ్యాక్ట్. నా మేధస్సు చెప్పి ముందు చెప్పేశాను, కానీ ఈవిడ మాట ముందు నేను అంత సులభంగా అయితే ఏంటి అని నేను అనలేను. ఎందుకంటే ఆవిడ పరిస్థితి, నేను అంత విలువ, ఆవిడంటే అంత గౌరవం నాకు. తీసి పడేయగలనా నా మనసు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేసిందని. అంటే ఆవిడ నా మీద ఎంత ప్రభావం చూపించింది అనేది చెప్తున్నాడు అనమాట. అండ్ యట్ ఐ కుడ్ నాట్ యాక్సెప్ట్ ద వన్ హూ వాజ్ దట్ కంటెస్ట్. ఇక్కడ తీసిపడేయలేను, అలాగని ఒప్పేసుకోలేను. ఈ మధ్యలో నలిగిపోయాను చాలా కాలం నేను. అంతే కదా. ఇటు చూస్తే విషయం ఏమి లాభం లేదు, ఈవిడి చూస్తే అమ్మ బాబు ఈవిడి సంపూర్ణంగా నమ్మేసిందంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఊరికి నా పిచ్చి ప్రశ్నలు పెట్టుకొని నేను నష్టపోతానేమో. మళ్ళీ ఇటు చూస్తే అమ్మో నేను నమ్మలేను. ఈ రెండిటి మధ్య చాలా తీవ్రమైన సంఘర్షణ అనుభవించాను. ఫర్ 5 years Meher Baba was the central question mark in almost every day of my life. నా జీవితంలోని ప్రతిరోజు కూడా 5 ఏళ్ల పాటు మెహర్ బాబా అని పెద్ద క్వశ్చన్ మార్క్. ప్రతిరోజు నా జీవితంలో అదే సమస్య, ఏమిటి మెహర్ బాబా అని ఆ క్వశ్చన్ మార్క్ వేసుకున్నాను. అవుట్ ఆఫ్ లాయల్టీ టు మై ఫ్రెండ్ ఐ కుడ్ నాట్ రిజెక్ట్ మెహర్ బాబా. కేవలము నా ఫ్రెండ్ ఆవిడ మీద నాకు ఉన్నటువంటి గౌరవము, అనుబంధము ఆవిడ్ని నొప్పించలేను కాబట్టి నేను తిరస్కరించి పారేయలేను మెహర్ బాబా. ఇంక చెప్పగా నాకు మెహర్ బాబా అనేది లేకపోతే. కానీ ఆవిడని దృష్టిలో పెట్టుకొని అలాగ భరిస్తూ వచ్చాను. అలాగే 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 చూద్దాం, ఇది చదవమంటారా చదువుతాను. ఇలా మొహమాటం మీద నడిచింది 5 ఏళ్ల పాటు. కేవలం ఆవిడ వలన నేను పూర్తిగా తిరస్కరించలేను మెహర్ బాబా. ఐ కుడ్ నాట్ రిజెక్ట్ మెహర్ బాబా ఈవెన్ ఇన్ ది ప్రైవసీ ఆఫ్ మై ఓన్ థాట్స్. అంటే అతను నిజాయితీ కూడా చెప్తున్నాడు. ఆవిడ ఉన్నప్పుడు అలాగా అని ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత నేనెవడరా బాబు నన్ను చంపుతున్నాడు అని నేను ఎప్పుడూ అనుకోలే. నేను ఒక్కడు వ్యక్తిగతంగా ఆలోచించినా కూడా పొరపాటుగా మెహర్ బాబా గురించి ఆలోచించేవాడిని కాదు. ఎందుకని ఆవిడ గురించి అమ్మో ఆవిడ పెద్ద ఆవిడ చెప్తోంది కదా, మనం అలా తీసి పారేయకూడదు సుమా అని నాలో నేను కూడా చెప్పుకుంటూ ఉండేవాడిని. Yet equally, I could not honestly accept him because of the matters which weighed so heavily against him. అలాగే అతనికి వ్యతిరేకంగా నా మనసు చాలా బలంగా ఉంది. అందుచేత నేను అవన్నీ పక్కన పెట్టేసి పూర్తిగా పోని ఆవిడ మొహమాటానికి ఒప్పేసుకోలేను నేను. 3వ భాగం ఈ పుస్తకానికి అవతార్హుడ్ అంటే బాబా యొక్క అవతార తత్వము, దాని గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. దానిలో అతను వ్యక్తిగతంగా బాబాతో అతనికి ఏర్పడినటువంటి అనుబంధం దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అతను చెప్పిన దాని సారాంశం ఏంటంటే, నేను తెల్లవాడు అంత సులువుగా ఏ విషయం నమ్మడు. అలాగే నేను కూడా నమ్మేవాడిని కాదు. నాకు చాలా విరుద్ధంగా కనపడేది మెహర్ బాబా వ్యవహారం. ఈయన మౌనం ఉండడం ఏంటి, ఆ మౌనంలో ఉండి మళ్ళీ అక్షరఫలకం పట్టుకొని ఈ డ్యాన్స్ కట్టడం ఎందుకు, ఇంటికి ఇదంతా మాట్లాడేయచ్చు కదా, అంత అవసరం అయితే మాట్లాడేయచ్చు. ఇదంతా నాకు ఏదో విచిత్రంగా వింతగా నాకు అనిపించింది. అన్నిటికంటే ముందు మేము క్రైస్తవులం, తెల్లవాళ్ళుగా పుట్టి. ఈయన క్రైస్త అంటున్నాడు, స్వయంగా క్రైస్త అంటున్నాడు. ఇదేది చాలా ప్రమాదంగా అనిపించింది. ఎందుకంటే క్రైస్తు ఇప్పుడు రావడమే సంభవమా, అవి వచ్చిన ఈయనే క్రైస్త అంటున్నాడు. ఈ 2 విషయాల మీద నాకు అస్సలు ఈయన మీద అవకాశమే నాకు లేదు నమ్మడానికి. కానీ ఈయన గురించి నాకు పరిచయం చేసిన వాడు మాత్రం నాకు ఉన్నటువంటి స్నేహితులలో అతి ఉత్తమము, అతి గౌరవనీయమైనటువంటి స్నేహితురాలు ఆవిడ. ఐవి జ్యూస్ ఆవిడ సూఫీజం రీఓరియంటెడ్లో ముర్షిదా. ఇతను సూఫీగా, ఆవిడ శిష్యుడు. ఇతను
అంచేత నేను ఒక్కడినే ఉన్నప్పుడు వెంటనే తిట్టుకోవడానికి నేను అనుకున్నాడు, ఈ మేరబాబు గొడవ, ఈ గొడవ అంతా మనకి. వెంటనే ఆవిడ జ్ఞాపకం వచ్చి, అమ్మో మనం కమ్ముకున్న పొరపాటును కూడా మనసులో కూడా అలా నిందించకూడదు, ఎందుకంటే ఆవిడ చెప్పింది కాబట్టి ఆలోచిద్దాం అని అలాగా అనుకుంటూ ఉండేవాడిని. అది నా పరిస్థితి అని అక్కడ దాకా మనం మొన్న ఆపినప్పుడు చదువు. ఐ వాజ్ ఫోర్స్డ్ టు డూ సంథింగ్ విచ్ ఐ హ్యావ్ నెవర్ బీన్ ఏబుల్ టు డూ డూప్లికేట్. నా జీవితంలో నేను ఎప్పుడూ చెయ్యని విషయం చేయాల్సి వచ్చింది. I constructed a watertight dam around all the black negation that wanted to flow out of me, and then camouflaged it so completely that I could walk casually by it several times a day. అది ఎలాగైందంటే మెహర్ బాబా గురించి నాలో పుట్టినటువంటి వ్యతిరేక భావం అంతా ఒక పెద్ద కవర్ లాంటిది పెట్టేసి దానిలో మూడేసి పెట్టేసి, అంటే బయటికి లీక్ అవ్వకుండా, అంటే బయటికి తెలియకుండా. నా ఫ్రెండ్ బాధపడింది ఏమన్నా అంటే అంచేత బయట ఎక్కడ అది మెత్తకుండా, బయట మాట్లాడకుండా జాగ్రత్త పడేవాడిని. కానీ నాలో మాత్రం వ్యతిరేక భావం మాత్రం పూర్తిగా ఉంది. ద ఫీలింగ్ వాజ్ ఎంటైర్లీ డామ్డ్ ఆఫ్, బట్ ఐ డిడ్ అలౌ మై సెల్ఫ్ ఏ డ్రై ఇంటలెక్చువల్ రికగ్నిషన్ ఆఫ్ ది ఇష్యూస్ స్టిల్ అన్సాల్వ్డ్. కానీ నాకు ప్రతి నిమిషం కూడా అవి పొడుచుకొస్తూ ఉండే మనసులోంచి, ఇది ఎక్కడ నిజం అవుతుంది, ఇది ఎక్కడ కుదురుద్ది, ఇదే అనుకున్నాను. మై ఫస్ట్ ఆబ్జెక్ట్ లెసన్ ఇన్ ద క్వశ్చన్స్ ఐ హెడ్ రేజ్డ్ కేమ్ ఫ్రమ్ మై బిజినెస్ లైఫ్. మొట్టమొదటే మనం కొన్ని చదువుకున్నాం, ముందు వారంలో చదువుకున్నప్పుడు ఏంటి, అక్కడ ఆయన తన అనుచరుల యొక్క వ్యక్తిగత జీవితంలోకి దూరిపోతున్నాడు. దూరిపోయి నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా మానే, ఇలా చెయ్యి, ఇలా వద్దు అని చెప్తున్నాడు. కొంప కొల్లేరైపోతుంది. నేనేమో పెద్ద బిజినెస్లో ఉన్నవాడిని, నాకేదో ఈయన ఈ బిజినెస్ అంతా మానే అన్నాడంటే నేనేం చేయాలి ఇప్పుడు అర్థంతరంగా. ఇప్పుడు బోల్డ్ మంది నా మీద ఆధారపడి ఉన్నారు, నన్ను నమ్ముకొని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మొట్టమొదట నా వ్యాపార జీవితంలో గుణపాఠం నేర్చుకున్నాను. ఐ థింక్ నో వన్ ఈజ్ గివెన్ ఎనీ ఆర్గనైజేషనల్ రెస్పాన్సిబిలిటీ విదౌట్ కంక్లూడింగ్ వెరీ క్విక్లీ దట్ ద జాబ్ మస్ట్ బి డన్ విత్ ద మెటీరియల్ అవైలబుల్. ఎవడైనా సరే వ్యాపారం చేసేవాడు ఏం చేస్తాడు, ఏమయ్యా నీకున్నది ఇది, ఇదిగో ఇది ఆఫీస్, ఇదిగో వేళ మనుషులు, ఇదిగో ఆఫీస్ ప్రెమిసెస్, దీంతో నువ్వు వ్యాపారం చేయాలి అని ఖచ్చితంగా ఇప్పుడు. అంతేగాని నాకు అమెరికా నుంచి తెప్పించాలి, నాకు ఇట్లా నుంచి తెప్పించాలంటే ఖాళీకి అంటాడు. ఉన్న వనరులు దీంతో నువ్వు నడపాలి బిజినెస్ అని చెప్పకుండా ఎవడు కూడా వ్యాపారం అప్పచెప్పడు ఎవరికి కూడా. ఫర్దర్, ఇఫ్ దెర్ ఈజ్ వన్ హ్యూమన్ క్రైమ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ మేకింగ్ బ్లండర్స్, ఇట్ ఈజ్ ఫెయిలింగ్ టు ట్రై టు హెల్ప్ అండ్ సపోర్ట్ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ ద బ్లండరింగ్. అలాగే వ్యాపారంలో మొట్టమొదట ఒక ప్రాథమిక సూత్రం ఉంది. ఎవడైనా తప్పు చేస్తూ ఉంటే వాడికి తప్పు చేస్తున్నావని చెప్పి తప్పు చేయకుండా దోహదం చేయాలి. అలా కాదురా నాన్న, ఇలా చేయాలి, ఇలా చేస్తే తప్పు ఉండదు. అలా చెప్పకపోతే వాడు వేస్ట్, ఇంకా ఆర్గనైజేషన్లో ఉండడం అనవసరం వాడు. అలాంటి వాడు అంటే ఎదుటివాడు తప్పు చేస్తుంటే గమనించి వాడు తప్పు చేయకుండా వాడికి సాయం చేయాలి. దెర్ ఈస్ సర్టన్లీ ఎ టైమ్ టు గుడ్ పీపుల్ అప్రాడ్ పీపుల్ ఇంటూ బెటర్ పెర్ఫార్మెన్స్, బట్ ద హార్స్ క్యారింగ్ ద లోడ్ డస్ నాట్ లివ్ ఆన్ ప్రాడ్స్ అలోన్. అది ఇప్పుడు అంటే వ్యాపార దీనిలో ఇది బిజినెస్ మేనేజ్మెంట్లో చెప్తూ ఉంటారు అన్నమాట. శబాష్ శబాష్ శబాష్, చాలా బాగా అంటూ ఉంటే వాడు ఇంకా పరిగెడుతూ ఉంటాడు. ఒకసారి అది ఒక పార్ట్ వ్యాపార జీవితం. అయితే ఉట్టి పొగడతలతో సరిపోదు. వాడి బండి లాగుతున్న గుర్రానికి రోజు దాన పెట్టాలి కదా. శబాష్ శబాష్ అంటే అది 2 రోజులు 3 రోజులు ఆగిపోతుంది. నాకు ముందు దానా సంగతి చూడు, తర్వాత చూద్దాం. ఫర్దర్, మెనీ మిస్టేక్స్ కెన్ బి ఫర్ గివెన్ ఇఫ్ దే హ్యావ్ బీన్ మేడ్ విత్ ఆనెస్ట్ ఇంటెంట్. అలాగే నిజాయితీతో చేసిన తప్పులు ఏమైనా ఉంటే తప్పకుండా క్షమించవచ్చు. అంటే ఇవి నేర్చుకున్నాను నేను అంటున్నాడు అతను. ఈ మేయర్ బాబాని వ్యతిరేకిస్తూనే ఇవి నేను నేర్చుకున్నాను. విదిన్ 2 years దీస్ థింగ్స్ హ్యాడ్ బీన్ మేడ్ క్రిస్టల్ క్లియర్. ఒక 2 ఏళ్ళు అయిందేమో ఇలా మేయర్ బాబా గురించి అలా పడుతూ ఐ బిగాన్ టు సస్పెక్ట్ that perhaps Meher Baba found himself in a position in which every other boss finds himself, of having to make the best possible use of the resources at hand. అప్పుడు నాకు చిన్న అనుమానం వచ్చింది. ఎవడైనా సరే బిజినెస్ నడిపేటువంటి బాసు ఉన్నటువంటి వనరులను మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి. అంటే ఆయన పడుకోనివ్వకూడదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, 4 కూళ్ళని పెట్టుకుంటే మనం మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవడానికి అలవాటు పడిన వేళ నిద్ర మానేసి ఆడు ఏం చేస్తాడు, ఇలా కూర్చుని పోయాడు, రా ఎందుకని డబ్బులు ఇచ్చాం కాబట్టి వాడితో పూర్తిగా పని చేయించుకుని తీరాలి. అది ఏ బాస్కైనా ప్రాథమిక లక్షణం బిజినెస్లో. మెహర్ బాబా కూడా అదే చేస్తున్నాడేమో అని నాకు అనుమానం వచ్చింది ఒకసారి. Once having come to these conclusions, the rest of the answers began to come quickly. ఇది మొట్టమొదట నాకు అనిపించగానే మిగిలిన వాటికి కూడా సమాధానాలు రావడం మొదలెట్టింది. నేను ఏవేవైతే ఆయనకు వ్యతిరేకిస్తూ వచ్చానో ఒకటి నెమ్మదిగా పలచబడుతూ సమాధానాలు వస్తూ ఉన్నాయి.
ఐ మెట్ సెవెరల్ పీపుల్ హూ హ్యాడ్ బీన్ విత్ మేర్ బాబా. మేర్ బాబాతో భౌతికంగా అనుబంధం ఉన్న అనేక మంది వ్యక్తుల్ని కలిశాను నేను. ఎవరు? కిటిడివి, ఎలిజబెత్ ప్యాటర్సన్, మార్గరెట్ క్రాస్కి, ఇలా ఆ తొలితరము పాశ్చాత్య ప్రేమికులంతా. అండ్ ఇట్ వాస్ రెడీలీ అప్పరెంట్ దట్ జనరల్లీ దేవర్ ఆఫ్ అన్యూజువల్ క్యాలిబర్. వాళ్ళు చూడగానే అమ్మ వీళ్ళు మామూలు మనుషులు కాదు, ఏదో ఆషామాషిగా ఏదో కాలక్షేపానికి, అమ్మ బాబోయ్ వీళ్ళ సామర్థ్యం చూసి ఇదేదో మామూలు ఆషామాషిగా వదిలేయవలసిన వ్యవహారం కాదు, వీళ్ళు ఒక్కొక్కడు ఇంత క్యాలిబర్ ఉన్నది మనుషుల్లో. మై ఫస్ట్ పాయింట్ డెఫినెట్లీ హ్యాడ్ బీన్ ఆబ్వియస్. మొట్టమొదట నేను అనుకున్నాను ఏదో ఈ సౌకవార మనసుని ఇలా పెట్టుకుని ఇలా నాటకం ఆడుతున్నాడు ఈయన అని మొట్టమొదట అనుకున్నది తీసి పడేసాను. తప్పు నేను అనుకున్నాను. ద క్వశ్చన్ ఆఫ్ అబ్జర్వింగ్ సైలెన్స్ వాజ్ ఆల్సో సూన్ ప్యారీడ్ ఇంటూ న్యూట్రాలిటీ. మౌనం గురించి అనుకున్నాం కదా, ఇది మౌనం పట్టడం ఏమిటి, తర్వాత అక్షరపాలు కొట్టుకొని ఇలా 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 ఈ డ్యాన్సులు ఏమిటి అనుకున్నాను కదా, అది కూడా నాకు అది ఇంక వేధించడం మానేసింది, అది కూడా న్యూట్రల్ అయింది. An unusual series of drains on my energies left me completely knocked out for several months. And when I was at the lowest step, I tried speaking just as little as possible. To my astonishment, I found that it was of marked help. చాలా కొన్ని వారాల పాటు నేను చాలా మదనపడుతూ ఈ సంఘర్షణను అనుభవించాను. నేను బలహీనపడ్డాను. అంటే ఈ మెహర్ బాబాయ్ జయించేసి స్టేజ్కి వచ్చాడు అనమాట. నేను నీరసపడగా ఆ స్థితిలో మాట్లాడడం కూడా మానేసి ఎవరితో మాట్లాడేవాడిని కాదు. నాలో నేనే దాని సమాధానం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇది ఆశ్చర్యకరంగా చాలా సాయం చేసింది నేను అనుసరించిన పంథ. From this point, it was an easy step to realize that a great spiritual teacher might easily wish to conserve energy for more vital spiritual activities. అప్పుడు నాకు అనిపించింది, అంత పెద్ద స్థాయిలో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టే ఒక గురువు ఆయన శక్తిని మాటల ద్వారా వృధా చేయకుండా ఇంకా అతి విలువైనటువంటి కార్యక్రమానికి దాచుకుంటున్నాడేమో అని నా హృదయం చెప్పాను నాకు. అంటే చాలా ఎనర్జీ ఖర్చు అయిపోతూ ఉంటుంది మాట్లాడడం ద్వారా. కాబట్టి ఆయన విడుదల చేయాల్సినటువంటి ఆ శక్తికి, చేయాల్సిన కార్యక్రమానికి ఇంకా దాచుకుంటున్నాడేమో, అవసరం ఉందేమో అని నాకు సమాధానం లోపల నుంచి వచ్చింది. మై ఆన్సర్ మైట్ బి రాంగ్, నేను తప్పకుండొచ్చు నా సమాధానము, బట్ అట్లీస్ట్ ఐ కుడ్ సీ ఏ రే ఆఫ్ రీజన్. కానీ ఇందులో ఒక కారణం అయితే ఉంది, చాలా కారణాలు ఉండొచ్చు, ఇదో కారణం అయి ఉండొచ్చు. అంచేత నేను అనవసరంగా ఎదటి వ్యక్తిని తీసి పడేయడం ధర్మము కాదు అని నాకు అనిపించింది. ఐ బిగాన్ టు ఫీల్ బెటర్. నెమ్మదిగా ఇంకా మెహర్ బాబా నన్ను వేధించేటువంటి ఒక సబ్జెక్టు కింద లేదు, కొంచెం ఆయనతో నేను సదుపాయంగానే ఉన్నాను వ్యవహారం. ద డల్ ఫీలింగ్ ఆఫ్ హెవీనెస్ అట్ ద పిట్ ఆఫ్ మై స్టమక్ బిగాన్ టు లైటెన్. కడుపులో ఏదో దేవేస్తున్నట్టు ఉండేది ఇది వరకు మెహర్ బాబా అనగానే. ఇప్పుడు అది నెమ్మదిగా మాయమైపోయింది, మామూలుగానే ఉంది. మెహర్ బాబా అంటే నేనేం అనుకోవట్లే లోపల నుంచి. And I could feel that one day I would be able to exhume the whole matter and work it out. ఏం పర్వాలేదు, ఉన్న సమస్యలన్నీ ఏదో రోజు ఆరో చిక్కులు ముడిలు విప్పుకొని నేను పరిష్కారం చేసుకోగలను అనిపించింది. As I read more about Baba and talked with the people who knew Baba, it began to be clear that while he sometimes asked people to do very difficult things, he did not do so unless they were ready. పుస్తకాలు చదవగా మెహర్ బాబాతో కలిసి తిరిగిన మనుషులతో నేను అనుబంధం పెంచుకోగా ఒక విషయం అర్థమైంది. ఎవడైతే సంసిద్ధముగా లేడో వాడితోటి కష్టమైన పనులు చేయమని ఎప్పుడు బాబా చెప్పేవారు. అంటే వాడు సిద్ధంగా ఉంటేనే వాడితో చెప్పేవారు, లేకపోతే వాడికి ఎప్పుడు చెప్పేవారు కాదు. అది నాకు అర్థమైంది. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ దట్ బాబా హ్యాస్ ఆస్క్డ్ ఓన్లీ ఎ వెరీ స్మాల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ లిటరల్ ఫ్యాక్ట్ టు గివ్ అప్ ఆల్ అండ్ ఫాలో. బాబా జీవితం చూస్తే అతి తక్కువ మంది మనుషుల్ని బాబా ఇలా అడిగారు, ఒరే అన్నీ విడిచిపెట్టి నాకు కూడా వచ్చాయి అని. చాలా తక్కువ మంది ఇరిచి మనం చూస్తాం, విరిచి కుటుంబం ఒకటే మనకు కనపడింది. అతి తక్కువ మందికి మాత్రమే బాబా అలా చెప్పేవారు. అంటే దాని అర్థం ఏమిటి, వాడు కూడా రెడీగా ఉన్నాడు అని. ద సిచ్యువేషన్ ఈజ్ మోర్ ఫ్రీక్వెంట్లీ ద రివర్స్, ఇన్ విచ్ an individual begs to be allowed to give up his current life in a world of affairs to be with Baba. అండ్ బాబా ఇన్సిస్ట్ దట్ ఈ రిమైన్స్ ఎట్ హిస్ పోస్ట్. కానీ చాలా మంది విషయంలో బాబాని మీరు అనుమతిస్తే మీ దగ్గర నా జీవితం అంకితం చేసి ఉండిపోతానని అడిగేవారు. లేదు, ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండు, నువ్వు వద్దు అని బాబాయే వద్దు అని చెప్తూ ఉండేవారు. చాలా మంది రెడీగా ఉండేవారు.
For the great mass of people, the call to give up all and follow me means give up all attachment to your worldly life and follow my way. దాని అర్థం ఏమిటయ్యా అంటే, ఎక్కువ మంది అర్థం చేసుకునేది, నీ భౌతిక ప్రపంచముతో మీకున్నటువంటి మమకారములను, అటాచ్మెంట్స్ని అవి తెంపుకొని బాబా ఆశించిన రీతిలో జీవించడము అని దాని అర్థం. అందుకని ఇవన్నీ వదిలిపెట్టేసేసి మేరాబాద్ వెళ్ళిపోయి మూటములు భోజనేసి వెళ్ళిపోవని కాదు దీని అర్థము. However, it is only truthful to point out that there is always the minute percentage who are apparently intended to take the command quite literally, but they were not the one who were frightened by its condition. కానీ బాబా అలా అడిగిన వాళ్ళందరూ కూడా ఏమాత్రము చెలించకుండా రెడీగా ఉన్నవాళ్లే. అలాంటి వాళ్ళని నేను అడుగుతూ ఉండేవాడు. This realization still provided scant comfort. It is difficult to be shivering in one's boots and yet to try to imagine oneself completely able to cope with a problem which now produces only fear. కాళ్ళులో వణుకుందట ఇంకా, కానీ బయటికి మాత్రం బెంకింగా ఉంటూ ఉంటారు. అది అలాగే మనం మామూలు సగటు మానవుడు అలాగే ఉంటాడు కదా. ఏం పర్వాలేదు, నువ్వు సర్వం వదిలే అంటే వదిలినాక రెడీగా ఉండాలి కదా, కాళ్ళు వణుకుతూ ఉంటాయని చెప్తున్నాడు. ద ఫియర్ మస్ట్ బి మెట్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఆ భయం తరచూ దాన్ని ఎదుర్కొంటూ ఉండాలి. ఏదో ఒక రోజు అది మనని వదిలిపెట్టేస్తుంది. అండ్ ఫేస్ ఇన్ సో మెనీ వేస్ దట్ ఇట్ బికమ్స్ ఏ ఫెమిలియర్ ఫేస్, దెన్ ఇట్ బిగిన్స్ టు వెదర్. ఆ భయం బాగా అలవాటు అయిపోవాలండి మనకంటే. అనేక పర్యాయాలు దాన్ని ఫేస్ చేస్తే ఏమవుద్ది అని ఏదో రోజుని దాన్ని పట్టించుకోవడం మానేస్తాం. యాజ్ ఫర్ ఫ్రెండ్స్ అండ్ వన్స్ బిజినెస్ అసోసియేట్స్, నేను పెద్ద వ్యాపారస్తుడిని, నాకు బోలెడు మంది పార్ట్నర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటాయి. వీళ్ళ విషయం అది కూడా చెప్తున్నాడు. వెల్, పీపుల్ ఆఫ్ గుడ్ క్యాలిబర్ ఆర్ సర్ప్రైజింగ్లీ టాలరెంట్ ఆఫ్ అనదర్ పర్సన్స్ ఆడ్ ప్రాబ్లమ్స్. పాపం వాళ్ళంతా పెద్దవాళ్ళు కదా. పెద్దవాడు అంటే వాడికున్న లక్షణం చెప్తున్నాడు. ఎదుటి వ్యక్తికి కొన్ని వింతైన ప్రత్యేకమైన సమస్యలు ఉండొచ్చు, వాటిని మనం గౌరవంతో పట్టించుకోకూడదు అనే లక్షణం కూడా పెద్దవాడు అనేవాడికి ఉండాలంట. లేకపోతే వాడు పెద్దవాడు అవ్వడు. ఏమండి రేపు పొద్దున మీటింగ్ పెట్టే మీరు రాలేదు నిన్న అంటే ఇలా కొంచెం ప్రాబ్లం వచ్చిందంటే ఓకే సార్ అని వాడు అర్థం చేసుకోగలగాలి. మరి వీడి ఇబ్బందిని వాడు అర్థం చేసుకోగలిగి ఉండాలి. దేర్ క్యాలిబర్ ఈస్ usually built solidly on their recognition of their own profound needs. They stick by one. All in all, it is surprising how little a crisis is involved in accepting someone such as Meher Baba as one's guide and to allow that fact to become known. అంటే ఇతని జీవితంలో ఇతను పడినటువంటి సమస్యలు మెహర్ బాబాను గురువుగా అంగీకరించి ప్రపంచానికి వెల్లడి చేయడం, అది ఎంత కష్టమైన పనో అది మాటల్లో చెప్పలేము. అంటే అతను ఆ వ్యాపార సర్కిల్స్లో ఎన్ని ఇబ్బందులు పడ్డాడో అవన్నీ చెప్తున్నాడు అనమాట. అవన్నీ దిస్ లెఫ్ట్ వన్ ఫైనల్ క్వశ్చన్. ఇంకా ఆఖరిది అన్నీ దాటేశాను, చివరిది ఉండిపోయింది. ద క్రైస్ట్హుడ్ ఆఫ్ మెహర్ బాబా. అదేమిటి? మెహర్ బాబాయే క్రైస్తవుడు. ఇదే చాలా కష్టమైంది. అది వాజ్ రియల్లీ ది అవతార్ ఆఫ్ ది ఏజ్. ఆయన చెప్పుకుంటున్నట్టుగా ఆయన యుగావతారుడైనా? ఇఫ్ హీ వాజ్, హౌ కుడ్ ఐ నో ఇట్? ఒకవేళ అలాగైతే అయి ఉండొచ్చు, కానీ నాకెలా తెలుస్తాడు? ఇది చాలా జటిలంగా మారింది. I believe that I cannot know until the day I too have finally achieved that Godhood within me, for only perfection can know perfection. అప్పుడు నా మనసు ఒకటి చెప్పింది, ఆయన పరిపూర్ణుడో కాదో నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు పరిపూర్ణుడు అయితేనే తెలుస్తుంది. అంచేత నువ్వు కూడా ఏదో ఒక రోజు అలాంటి పరిపూర్ణుడు అయినప్పుడు తెలుసు, అప్పుడు దాకా నీకు తెలియదు అని నా హృదయం చెబుతూ ఉండేది. బాబా కూడా అదే అనేవారు కదా, ఓన్లీ ఏ పర్ఫెక్ట్ వన్ కెన్ అండర్స్టాండ్ అనదర్ పర్ఫెక్ట్ వన్ అనేవారు బాబా. మరి అయితే అప్పుడు దాకా డౌటేనా? అప్పుడు దాకా ఇలాగే పోన్లే అని సర్దుకోవడమేనా? Nevertheless, it is important that I work constantly at this question, and it is important that others work hard at it also. అది మొత్తానికి నేను మాత్రం ఇదే దీని మీద ఎప్పుడు బుర్రలో ఇదే ఆలోచించేవాడు. ఈయన క్రైస్తేనా, ఎలా తెలుస్తుంది మనకి? ఇదే విషయం మీద ఎప్పుడు మదన పడుతూ ఉండేవాడు. ఇట్ కెనాట్ బి స్లఫ్డ్ ఆఫ్ ఆన్ ద బేసిస్ దట్ ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ నో రియల్ కన్సర్న్ ఫర్ వన్ సెల్ఫ్. అది ఇదేదో మనకి సంబంధించింది కాదులే అని తీసిపారేసి అంత చిన్న విషయం కాదు ఇది. ఇట్ ఈస్ ద మోస్ట్ సుప్రీంలీ ఇంపార్టెంట్ క్వశ్చన్ విచ్ ఎనీవనీ కెన్ ఆస్క్. ఇదట మన జీవితంలో అతి విశిష్టమైన ప్రశ్న. ఇది
ఎవడైనా సరే, ఏ మానవుడైనా సరే వేసుకునేటువంటి అంత విశిష్టమైన ప్రశ్న. బికాజ్ ఇన్ ఇట్ లైస్ ది అల్టిమేట్ క్వశ్చన్, వై యామ్ ఐ హియర్. ఎందుకని ఈ ప్రశ్న కనుక సమాధానం దొరికితే అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలిసిపోద్ది వాడికి. అంత గొప్ప ప్రశ్న అది. అసలు మేర్ బాబా ఎవడు, మేర్ బాబా దేవుడా, మేర్ బాబా అవతారుడా అని కనుక వాడి పట్టుకొని దాన్ని పీడిస్తే వాడి జీవితానికే పరిష్కారం దొరికేస్తాయి. అసలు ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను, అది చాలా బాగా చెప్పారు గాడ్ స్పీక్స్లో మొన్న చెప్పిన దానిలో. అంటే మనం ఎవరికి వాడి మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఇక్కడ ఎందుకున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అని అందరితో చెప్పించేసి. మై ఒరిజినల్ డిస్ట్రెస్ ఎట్ మేర్ బాబాస్ అన్యూజువల్ వే ఆఫ్ వర్కింగ్ was typical of, although perhaps more acute than the difficulties many people have. మిగిలిన వాళ్ళతో పోలిస్తే నాకు చాలా ఎక్కువ ఇబ్బందులు ఎదురయ్యాయి మేర్ బాబా యొక్క అసాధారణమైన కార్య విధానం వలన అని కూడా చెప్తున్నట్టు. బట్ సచ్ అప్సెట్ ఈజ్ ఓన్లీ ది ఇంట్రొడక్షన్ టు ద మ్యాన్ హిమ్సెల్ఫ్. కానీ అటువంటివి ఆ మనిషి వాడిని వాడు తెలుసుకోవడానికి అది పరిచయం లాంటివి. ఈ కష్టాలన్నీ కూడా వాడికి అవసరం, ఇవన్నీ కూడా ఏ మనిషికైనా సరే. Once the barrier of conventional prejudice has been broken down and the individual has established his own contact with Meher Baba, then the real work within the relationship begins. మొట్టమొదట సంప్రదాయ సిద్ధముగా వీడి ప్రశ్నలు, సంఘర్షణలు, అంటే ఇది ఇలా ఉంది, అది ఎలా ఉంది, ఏది నిజం. ప్రెజుడిస్ అంటే అది, ఇది దీనికి వేరు, దానికి వేరు, దీనికి దానికి లంకి కుదరదు, ఇవన్నీ తెంపేసి బయట పడేస్తే అప్పుడు అవతార్ మెహర్ బాబాతో పర్సనల్గా నీ యొక్క అనుబంధం మొదలవుతుంది. ఐ హ్యావ్ ఆల్రెడీ డిస్క్రైబ్డ్ ఎల్స్వేర్ మై ఇనీషియల్ రియాక్షన్ టు మేర్ బాబా అండ్ ఫస్ట్ మీటింగ్. నేను బాబాని తొలిసారి ఎలా కలిశాను, అప్పుడు నేను పొందిన అనుభవం ఏమిటి, మరొక చోట వివరంగా రాశాను. నేను చదువుకున్నట్టున్నాడు. ఎక్కడ? ఇంట్రడక్షన్ టు గాడ్ స్పీక్స్. ఇంట్రడక్షన్ టు గాడ్ స్పీక్స్ అది చదివితే అందులో రాశాడు. మొత్తం అంతా ఇది అతని అనుభవమే రాశాడు. అతను పరీక్ష చేస్తూ ఉంటాడనమాట. మేర్ బాబా కూర్చుని ఉంటాడు, ముందు వందలాది మంది ఉంటారు, వెనక్కి చేరి జేబులో, కోటు జేబులో పెట్టి ఇలా పెడతాడు అనమాట. బాబా వెనక్కి తిరిగి ఇతరికేసి ఇలా అంటాడు. అలాగ 3 సార్లు టెస్ట్ చేస్తాడు. అంటే బాబా తెలుసా సర్వము ఇతనికి, నిజమా కాదా? 3 సార్లు అతను జలమ లోపల నుంచి వెనక్కి తిరిగి ఇలా. అది ఫస్ట్ షాక్ అతనికి అనమాట. అది చెప్తున్నాడు. నేను మరొక చోట చాలా వివరంగా రాశాను నా అనుబంధం గురించి. is entirely unexpected impact on my internal functioning, which resulted within 2 days in virtual elimination of my strong tendency to worry, was only a clue to what was to come. ఇతనికి తీవ్రమైనటువంటి ఒక పోకడ అంటాం మనం, అలవాటు. ఏమిటి? వర్రీ, ఆందోళన చెందుతూ ఉండడం అనేది చాలా పెద్ద అలవాటు నాకు. 2 రోజుల్లో పోయింది అది. అంటే బాబాని కలిసిన 2 రోజుల్లో అది నా తీవ్రమైన ప్రభావం చూపించింది నా జీవితం మీద. ఇంకా తర్వాత నా జీవితం టోటల్గా మారిపోయింది. డ్యూరింగ్ ది నెక్స్ట్ 4 years, 1952 to 1956, I was with Meher Baba, first for 2 weeks in India and then for somewhat longer in America. ఆ తర్వాత 2 సందర్భాల్లో బాబాతో ఎక్కువ కాలం ఉండే అవకాశం నాకు వచ్చింది. 2 వారాల పాటు ఇండియాలో ఉన్నా. ఆ తర్వాత అమెరికాలో కొంచెం ఎక్కువే ఆయనతో కలిసి ఉన్నాను. దిస్ ఈజ్ నాట్ ఏ లార్జ్ టోటల్, బట్ ఇట్ వుడ్ బి మోర్ అక్యురేట్ టు సే దట్ ఐ వాజ్ విత్ హిమ్ ఆల్ ద టైమ్, ఫర్ ఐ ఫెల్ట్ కాన్స్టెంట్లీ అండ్ పవర్ఫుల్లీ హిస్ గైడింగ్ ఇన్ఫ్లుయెన్స్. కానీ నేను ఒక మాట చెప్పగలను, ఎప్పుడూ ఆయన నాతోనే ఉన్నాడు. అంటే భౌతికంగా ఇప్పుడు ఈ చెప్పిన టైమే మీకు లెక్క అవ్వచ్చు కాక భౌతికంగా, కానీ ఆయన ఎప్పుడూ నాతోటే ఉన్నాడు. అది జూబ్లీ హిల్స్లో ఉన్నారు ఈయన వచ్చినప్పుడు. చాలాసార్లు వచ్చారు జూబ్లీ హిల్స్. వచ్చినప్పుడు అటెండ్ అవుతూ ఉండేవాళ్ళం మేము, ఒక్కొక్కడు డ్యూటీ వేసుకొని. మార్నింగ్ వాక్కి వెళుతున్నాడు, ఆ ట్రాక్ ఉంది కదండి, అందులో పక్కన మీనాక్షమ్మ గారు అబ్బాయి ఫణి అని పట్టుకొని ఉన్నాడు. బాబా మార్నింగ్ వాక్కి వెళ్ళేవారట, నిన్ను కూడా తీసుకెళ్ళేవారట కదా అని అడిగాడు. అప్పుడు మొహం ఇలాగ మారిపోయింది అనమాట, ప్రసన్నంగా సీక్రెట్గా. ఇప్పుడు ఇక్కడ ఇదిగో ఈ సైడ్ ఉన్నాడు బాబా, ఇతను పక్కన ఉన్నాడు, ఇప్పుడు ఎప్పుడు మార్నింగ్ వాక్లో నా పక్కన ఉంటాడు బాబా అని చెప్పాడు. ఇక్కడ ఇప్పుడు ఉన్నాడని చెప్పాడు. సో ఎప్పుడు కూడా అతను ఆబ్సెంట్గా ఉండడు, అది ఇతను చెప్తున్నాడు అనమాట. నేను భౌతికంగా 2 వారాలు ఇండియాలో ఉన్నాను, ఇంకొంచెం ఎక్కువ రోజులు అమెరికాలో ఉన్నానని చెప్పినప్పటికీ ఆయన నన్ను విడిచి ఎప్పుడు ఉండలేదు. దిస్ ఈజ్ ఎ ఫ్రగైల్ పాయింట్ విచ్ ఐ విష్ టు రీఇన్ఫోర్స్. ఇది కొంచెం
నమ్మడం కష్టమే, కానీ నేను కొండ బదులు కొట్టి గట్టిగా చెప్తున్నాను, నేను నొక్కి నొక్కి చెప్తున్నాను ఈ విషయం మాత్రం. ఎందుకని ఆయన నాతో సదా ఉన్నాడు అనే విషయం. ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ యాజ్ ఇఫ్ మేర్ బాబా were looking down the sides of the gun barrel of my life as I aimed one point and then another. I am sure I would be annoyed by such supervision on my moves. అంటే దాని అర్థం పోలీసు వాళ్ళగా మెహర్ బాబా నేను చేసి ప్రతి పనికి ఏం చేస్తున్నాడు వీడు తప్ప రైట అని అలా చూస్తున్నాడని కాదు, నాకు ఇష్టం ఉండదు కూడా అలాగా. ఒకడు నేను చేసి ప్రతి పనికి అజమాయిషీ చేయడం కూడా నేను భరించలేని వ్యవహారం. తెల్లవాడు అసలు ఒప్పుకోడు దానికి. It is as if he busies himself quietly, setting parts of one's nature into motion that had either stagnated or never been in motion, rescues other parts from wild poles in which they had been caught, supplies energy and direction to get these things moving properly, and then calms overwrought nerves too long jungle by futile endeavor. ఇదంతా అద్భుతంగా చెప్పాడు. ఆయన చేసి పని ఏమిటంటే, మనం చాలా కాలం వాడకుండా వదిలేసిన ఒక కారుని మెకానిక్ దగ్గర పట్టుకెడితే అవన్నీ ఎలా చేస్తాడో అలా చెప్తున్నాడు. ఏం చేస్తాడట ఆయన, ఒకడికి ప్రవృత్తి అది అలా స్తబ్దుగా ఉండిపోతే దాన్ని తిరిగి చలనంలో పెడతాడట ఒక ప్రవృత్తిని. రెస్క్యూస్ అదర్ పార్ట్స్, ఈ సుడిగుండాల్లో పడిపోయి కొన్ని పాటలు అలాగా తిరుగుతూ ఉంటాయట, దాని నుంచి పక్కకు తప్పిస్తారు దాన్ని, ఆ సుడిగుండంలో పడకుండా. అంటే చేసిన తప్పులే చేసి ఉంటాం కదా, దాని నుంచి బయటపడతాడు, మళ్ళీ తప్పులు చేయకుండా దానిలో పడకుండా. సప్లైస్ ఎనర్జీ అండ్ డైరెక్షన్ టు దీస్ థింగ్స్ మూవింగ్ ప్రాపర్లీ. ఇంకా కొత్త శక్తిని విడుదల చేస్తాడు ఇవి సక్రమంగా కొంతకాలం పాటు నడిచేలాగా. And then comes overwrought nerves too long jangled by futile endeavor. అలిసిపోయినటువంటి ఈ నరాలని ఉపశమనం కలగచేస్తాట. Having done this, he makes no effort to jump into the driver's seat. ఇదంతా చేసి కూడా ఇదిగో నా కూడా రా నువ్వు అని ఆయన మన ముందు నిలబడి వెనకాల నువ్వురా అని ఎప్పుడు చెప్పడట. But allows the individual to use or abuse his overall engine as he wills. పూర్తిగా రిపేర్ చేసి పెట్టేశాడు కదా ఇంజిన్, ఇంకా నువ్వు స్టార్ట్ చేసి వెళ్ళిపోరా అంటాడు. ఇట్ ఈస్ ఓన్లీ ఫెయిర్ టు పాయింట్ అవుట్ దట్ విల్ హ్యాస్ మీన్ వైల్ అండర్గాన్ సమ్ మాడిఫికేషన్స్ యాజ్ వెల్. నీ ఇష్ట ప్రకారం నువ్వు చేసుకో అని చెప్పినప్పటికీ నీ ఇష్టం అది కూడా ఓవరాల్ చేసి పెడతాట దాన్ని ఆయన. ఇది వరకు ఎలా ఉందో అలా వదిలేటటువంటి ఇష్టాన్ని కూడా దాన్ని కూడా కొంచెం ఓవరాల్ చేసి పెడతాట. One has the feeling of being able to listen intently and pick up a soft but distinct signal that has started. అది వాడు గురువు చెప్పింది చాలా శ్రద్ధగా నిండు హృదయంతో వినీట్టుగా చేస్తాడు, చాలా జాగ్రత్తగా ఆయన ఏం చెప్తున్నాడు ఏంటి అని. దెర్ ఈస్ నథింగ్ కంపల్సివ్ అబౌట్ ది సిగ్నల్. ఆయన ఏ సూచన చేసినా ఇలా చేసి తీరాల్సిందే అని ఎప్పుడూ చెప్పడట ఆయన. అందులో బలవంతం కానీ ఒత్తిడి కానీ ఉండదు. ఎందుకని బాబా అన్నాడు, ఎక్కడ కోయర్షన్ ఉంటే అక్కడ ప్రేమ ఉండదు. వేర్ దెర్ ఈజ్ కోయర్షన్ దెర్ ఈజ్ నో లవ్. ఒత్తిడి బలవంతం ఉంటే అక్కడ ప్రేమకు తావు లేదు అని బాబా చెప్పారు. ఫార్ ఐ కెన్ అండ్ ఆఫెన్ హ్యావ్ ఓవర్ రూల్డ్ ఇట్. నేను కూడా ఎప్పుడు బలవంతం అనేది ఒప్పుకోను, నేను నా నేచర్ అని చెప్తున్నాడు. బట్ ఐ ట్రస్ట్ ఇట్ అండ్ ఐ లిసన్ ఫర్ ఇట్ బికాస్ ఐ ఫైండ్ దట్ ద రిజల్ట్స్ మేక్ మీ హ్యాపీ అండ్ ఏ యూనిఫైడ్ మ్యాన్. కానీ ఎప్పుడు ఆయన చేసిన సూచనలను నేను తూచా తప్పకుండా పట్టించుకున్నాను, విన్నాను. ఫలితాలు చాలా ఆనందాన్ని కలగచేసి ఒక అండ్ యూనిఫైడ్ మ్యాన్ అంటే అందరికీ అంగీకారం అయినటువంటి ఒక మనిషిగా నన్ను చేశాయి. దెర్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దిస్ డైరెక్షన్ సిగ్నల్. అలాగే బాబా ఇచ్చేటువంటి సూచనల గురించి ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇట్ వర్క్స్ ఈక్వల్లీ ఇన్ ద మెస్సీ పార్ట్స్ ఆఫ్ లైఫ్. జీవితంలో అనేకమైన రంగాలు, అనేకమైన సంఘటనలు, పరిస్థితులు ఉంటాయి. అన్నిట్లోనూ సమానంగా పనిచేస్తూ ఉండదట ఆయన ఇచ్చిన సూచన. యాజ్ ఎ డెవలపింగ్ హ్యూమన్ బీయింగ్ ఐ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ వెరీ ప్రాబ్లమాటికల్ సైడ్స్ టు మై నేచర్. నేను అపరిపక్వంగా ఉన్నవాడిని. బాబా తన ఒళ్ళోకి తీసుకొని రిపేర్ చేసి నన్ను ఒక అభివృద్ధి చెందేలాగా చేశాడు. కాబట్టి నాకున్న 360 డిగ్రీలు కదా నా చుట్టూ రకరకాలైనటువంటి పనికిరాని కోణాలు ఉండేవి నాలో. ప్రాబ్లమాటికల్ సైడ్స్ అంటే సమస్యలు ఇలా ముట్టుకుంటూ కూర్చుకుంటుంది అనమాట, ముచ్చుకుంటే కట్ అవుద్ది. అలాంటివి కొన్ని ఎడ్జెస్ ఉండేవి నాకు.
I would just as soon they were not there because they are a real dream, Hari. I would just as soon they were not there because they were a real dream, Hari. అవి ఉన్నట్టుగా ఉండేవి కాదు. తర్వాత నా అనుభవం నాకు ద ట్రూలీ అస్టౌండింగ్ థింగ్ అబౌట్ వన్స్ రిలేషన్ టు మేర్ బాబా ఈజ్ దట్ నథింగ్ ఈజ్ రిజెక్టెడ్ ఆర్ సప్రెస్డ్. ఒక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మేర్ బాబాతో మనం గడిపేటువంటి అనుబంధం విషయంలో ఏ విషయాన్ని ఆయన చిచ ఇది పనికిరాదు అన్నట్టు అన్ని భరిస్తాడు, తీసుకుంటాడు, అన్ని సర్వస్వము కూడా. అలాగే ఏ విషయం దాచిపెట్టాడు, మనని దాచనాకు ఆయన ఒప్పుకోడు. ఐ కెన్ థింక్ ఆఫ్ నన్ ఆఫ్ ది ఆక్వర్డ్ డిస్కరేజింగ్ ఎంబరేసింగ్ సైడ్స్ ఆఫ్ మై సెల్ఫ్ విచ్ ఐ వుడ్ నాట్ షో టు మేర్ బాబా. నా విషయంలో నేను చెప్తున్నాడు, నాలో ఎన్ని వికారాలు ఉన్నాయో అన్నీ ఆయన ముందు నేను వెల్లడి చేసేసాను. నేను దాచినది ఒక్క విషయం కూడా లేదు. ఎంత దరిద్రమైన అవని, ఎంత చండాలమైన అవని నేను ఆయన ముందు మాత్రం సంపూర్ణంగా చెప్పేశాను. అంటే ఆయనకి చూపించని కోణం లేదు నా జీవితంలో. హవెవర్ ద మ్యాటర్ ఈజ్ ఈవెన్ మోర్ ఇంటిమేట్ దెన్ దిస్. ఇంతకంటే ఇంకా సాన్నిహిత్యం ఇది నేను ఇంకా మాటల్లో చెప్పాను. కానీ one has the instinctive feeling that Baba already knows the worst which can be known about one and that he has accepted it. అదేమిటట, బాబా దగ్గరికి వెళ్ళగానే ఓరి దరిద్రుడా నీలో ఉన్న దరిద్రం అంతా నీకంటే ఆయనకి బాగా తెలుసు, ఆయన ఒప్పుకున్నాడు కూడా నీ దరిద్రం, లేకపోతే ఇక్కడికి రానివ్వడు కదా నిన్ను అని నీ హృదయం చెప్పేస్తుంది నీకు. Forgiven it and gone about its constructive reclamation, not rejection in a flash of an eye. ఆయన ఇలా చూడగానే ఆ చూపులో తెలిసిపోయేదట ఏమిటి, నీ వికారమును అంగీకరించి దాని రిపేర్ కూడా మొదలు పెట్టేశాడు ఆయన. అంతేగాని అది తీసి చిచి ఇది కుదరదు అని ఎప్పుడు అండు, దాన్ని తీసుకుని రిపేర్ చేశాడు ఆయన. ఒక కంటి చూపులో అది మనకు తెలిసిపోతూ ఉండేది. దీస్ ఆర్ నాట్ ఐడిల్ వర్డ్స్ ఆఫ్ ప్రైజ్. నేను ఊరికిని ఒక తంపుడు మాటల కింద ఏదో ఆయన పొగడడం కోసం నేను చెప్పిన మాటలు కావు సుమా ఇవి. హియర్ వన్ ఫైండ్స్ నాట్ జస్ట్ కంపాషన్ బట్ రియల్ ఫార్వర్డ్ మోషన్. కేవలము ఆయనలో వాత్సల్యమును చూడడము అది కాదు. ఆయన మన చెయ్యి పట్టుకొని మనకు ముందుకు నడిపించుకు వెళ్ళిపోతాడు. ఆయన ఆ ముందడుగు ఇచ్చేస్తూ ఉంటాడు. దిస్ నాలెడ్జ్ ప్రొవైడ్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ ఆఫ్ హోప్ అండ్ కరేజ్. ఇది తెలియగానే నాకు ఎనలేని ఆశ, ధైర్యం, మనం ఏమి నష్టపోవటంలా అంతా లాభమే అని ఒక హుషారు అది నడిపిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ట్రూలీ అస్టౌండింగ్ టు హ్యావ్ లివ్డ్ ఫర్ వెరీ ఇయర్స్ విత్ సర్టన్ బేసిక్ ప్రాబ్లమ్ టు సీ దెమ్ అండర్ ద బెస్ట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ move in hesitant grudging starts and then suddenly under the unspectacular impact of a silent man from India to find them all moving vigorously ahead. ఆయన అనుభవం చెబుతున్నాడు. ఇష్టం లేకుండా చాలా కష్టంగా ఒక పెద్ద ఏనుగు ఇలా కదిలినంతగా ఆయన వైపు ఇబ్బందులు పడుతూ తిట్టుకుంటూ ఇంత అపసోపాలు పడుతూ నేను వచ్చినా ఆఖరికి భారతదేశం నుంచి వచ్చిన ఈ మౌనంతో ఉన్నటువంటి ఈ మనిషి మొత్తం నా జీవితాన్ని మార్చేశాడు. ఆయన తన చేతుల్లోకి తీసుకొని ముందుకి తీసుకెళ్ళిపోయాడు. మచ్ ఆఫ్ ద సిక్నెస్ ఎట్ హార్ట్, నా హృదయంలో ఉన్నటువంటి నా వికారాలన్నీ, డిస్కరేజ్మెంట్ అంటే నిరాశ, బిట్టర్నెస్, ఇతరుల పట్ల ద్వేషం, ఇన్ లివింగ్ కమ్స్ ఫ్రమ్ ద గ్రాడ్యువల్ ఇరోడింగ్ అవే ఆఫ్ ఏ సెన్స్ ఆఫ్ హోప్. ఇవన్నీ నిమ్మరగా ఖాళీ చేసేసి ఆశ అనేటువంటిది నిండిపోయింది నా హృదయంలో. యాజ్ ఎ చైల్డ్ ఆర్ ఈవెన్ ఇన్ ఎర్లీ అడల్ట్ లైఫ్ ద ఇండివిజువల్ అన్కాన్షియస్లీ ఎక్స్పెక్ట్స్ ద బెస్ట్ ఆఫ్ లైఫ్ అండ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. చిన్నవాడిగా ఉన్నప్పుడు లేకపోతే యవన దశలో అడుగుపెట్టిన తొలి రోజుల్లోనూ ప్రతివాడు తనకు తెలియకుండానే తను ఒక పెద్ద హీరో అయిపోవాలని, తన జీవితం చాలా సుఖవంతంగా ఉండాలని వాడు ఆశలు అనుకుంటూ ఉంటాడు. Then it begins to be clear that neither is he nor can he expect the best. నిమ్మదిగా జీవితం అడుగేసే కొద్ది మనం అనుకున్న ఏమి అవ్వబోయ్, జీవితం ఏమిస్తే అవి తీసుకోవలసిందే అని తెలుస్తూ ఉంటుంది. ఒక చోట ఒక లవ్ స్ట్రీట్ ల్యాంప్ పోస్ట్లో రాశాడు, ప్రభు 2 చేతుల్లో 2 బెత్తాలు పట్టుకొని తన ప్రేమికులందరినీ ఇలాగా కొట్టి తరుగుతూ ఉంటాడు, అటు ఇటు పోకుండా. వీడు తిట్టుకొని చంపేస్తున్నాడు, ఈయన సతాయించేస్తున్నాడు అనుకుని ఆఖరికి గమ్యం రాగానే చూస్తాడు, ఎక్కడికి వచ్చావుంటే స్వర్గానికి తీసుకొస్తాడట. ఇలా
అయ్యో ఇన్నాళ్ళు ఈయన మన ఈడ్చుకొచ్చింది ఇక్కడికి, మనం స్వర్గం వదిలేసి నరకానికి తీసుకుపోతున్నంత బాధపడిపోయింది తిట్టుకొని, తీరా ఇది తీసుకొచ్చింది మన స్వర్గాన్ని తీసుకొచ్చేది అని అప్పుడు ఆయనకి సారీ 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 అంట. అది వీ బ్లేమ్ దట్ హీ డ్రాగ్స్ అస్ ఆల్ ది టైమ్, బట్ ఇన్ఫాక్ట్ హీఈస్ డ్రాగింగ్ అస్ టు ప్యారడైజ్, వీ రియలైజ్ ఓన్లీ అట్ ది ఎండ్. అదనమాట ఇక్కడ మన డాన్ చెప్పారు. దిస్ ఈజ్ యూజువలీ నోన్ యాజ్ కమింగ్ టు గ్రిప్స్ ఆన్ రియాలిటీ, అంటే యథార్థాన్ని తెలుసుకొని సత్యమును అంగీకరించడము అంటారు దీన్ని. అంటే జీవితాన్ని యథాతథంగా అంగీకరించడం. ఇది నా లిఖితం ఇలా ఉంది, దీన్ని ఒప్పుకోవలసిందే, నచ్చలేదంటే కుదరదు. నో డౌట్ రియాలిటీ ఈజ్ ఎ గుడ్ థింగ్, బట్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ ఇన్ ది సాయిల్ ఆఫ్ రియాలిటీ లై ది సీడ్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ హోప్. రియాలిటీ అంటే చాలా కరెక్టే, మరి అందరూ ఒప్పుకొని తీరాలి కదా. కానీ మన ఆశలన్నీ నాశనం అయిపోయేది కూడా ఈ నిజమును అంగీకరించడం. అంతే కదా, దాన్ని అంగీకరించేసి పోయింది, మన ఆశలన్నీ పోయినట్టే. స్లోలీ వన్ సీమ్స్ టు గ్రైండ్ టు ఏ హాల్ట్ and to accept with recognition the barriers of habit, character and circumstance. నెమ్మదిగా ఈ ఆశలు ఊహలు ఆగిపోయి మనకున్నటువంటి అలవాట్లు కూడా బ్యారియర్స్, అవి కొన్ని అడ్డుగోడల కింద నిలిచిపోతాయి మనకి. అలాగే మన క్యారెక్టర్, మన శీలం, పరిస్థితి. అంతే కదా, నాకు ఎంతో కష్టపడి ఆశ సంపాదించేసాను, దాన్ని ఎవరికో ఖర్చు పెట్టేవలసి వచ్చింది, చెల్లి పెళ్లి చేయవలసి వచ్చిందో, లేకపోతే ఏదో అయిపోయింది అనుకున్నాను, అయిపోయాడు వీడు ఓలు, వీడి ప్రాణం అన్ని అయిపోయింది అక్కడ. దిస్ ఈజ్ ఓల్డ్నెస్, ట్రూ ఓల్డ్నెస్. ఇదంతా పాత పద్ధతి చెప్తున్నాడు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ బాబా ఈ ద రెన్యూవల్ ఆఫ్ స్పాంటినిటీ. ఫార్ యాజ్ హి సెట్స్ వన్స్ నేచర్ ఇన్కంప్రహెన్సిబుల్లీ బ్యాక్ ఇన్ టు మోషన్, లైఫ్ అగైన్ బికమ్స్ అన్ అడ్వెంచర్. బాబా పరిధిలోనికి అడుగుపెట్టిన తర్వాత జీవితము నిస్సారంగా ఉండేటువంటి జీవితము ఒక సాహసంలాగా మారిపోద్దాడు. ఎందుకని స్పాంటేనిటీ అంటున్నాడు అంటే, స్పాంటేనియస్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే అప్రయత్నముగా, అంటే మనం అనుకోకుండా దానికదే నడిచేది సహజంగా, దానికదే జీవితం అలాగ మారిపోతుంది. దెర్ ఈజ్ న్యూనెస్, జీవితంలో ఒక కొత్తదనం వస్తుంది. అన్ప్రిడిక్టబిలిటీ, మనం ఊహించలేనప్పుడు దానిలో ఒక మజా ఉంటుంది. ఇప్పుడు టెండూల్కర్ ప్రతిసారి సెంచరీ కొట్టేస్తే ఇంకెవడో వెళ్ళడం క్రికెట్ చూడడానికి. ఇప్పుడు ఎప్పుడు కొడతాడో తెలియదు, ఒకసారి 0కి అవుట్ అయిపోతాడు, ఒకసారి 90కి అవుట్ అవుతాడు, ఒకసారి సెంచరీ కొడతాడు. సో జీవితంలో ఒక కొత్తదనం, ఊహించలేకుండా ఉండేటువంటి పరిస్థితి, హోప్, ఆశ, సస్టైన్మెంట్ అరౌండ్ ఈచ్ కార్నర్ ఇన్ టైం. అది ప్రతి విషయం గురించి ఏదో ఒకటి నిలబెడుతూ ఉంటుందన్నమాట, ఒక ఆశ. ది సోల్ బికమ్స్ వన్స్ మోర్ లైక్ ఇట్ చైల్డ్, మన ఆత్మ కూడా పసివాడిగా అయిపోతుంది. అండ్ వన్ ఈజ్ స్ట్రక్ బై ద లైట్నెస్ ఆఫ్ వన్స్ హార్ట్, హృదయం తేలిగ్గా అయిపోద్ది మన హృదయం, అది మనకు తెలుస్తూ ఉంటుంది కూడా. లైఫ్ ఈజ్ నో లెస్ కాంప్లెక్స్, దేర్ ఆర్ నో ఫ్యూవర్ ప్రాబ్లమ్స్ టు బి సాల్వ్డ్ వన్స్ కాన్షియస్లీ ఆఫ్ ది ట్రాజడీస్ ఆఫ్ లైఫ్ హ్యాస్ నాట్ బీన్ డల్డ్. అయితే జీవితం మామూలే, ఇవన్నీ వీడి దృక్పథమే మారిపోతుంది, జీవితంలో సమస్యలు మాత్రము అలా కొనసాగుతూనే ఉంటాయి. బట్ ద గ్రేటెస్ట్ ట్రాజడీ ఆఫ్ ఆల్, ద లాస్ ఆఫ్ హోప్ హ్యాస్ బిన్ వైప్డ్ అవుట్. జీవితం మారిపోదు కానీ జీవితం పట్ల నిరాశ అది మాత్రం తుడిచేస్తాడు ఆయన, అది ఆయన చేసేటువంటిది. నో వండర్ దెర్ ఈజ్ రూమ్ ఫర్ హ్యాపీనెస్. ఆశ్చర్యం ఏమి లేదు, ఏమిటి ఇక ఆనందము, దానికి కూడా చోటు వస్తుంది నీ జీవితంలో. ద డీప్ లాయల్టీ, డివోషన్ అండ్ ట్రస్ట్ ఈచ్ మేర్ బాబాస్ adherents give to him is based in part on this relief from stagnation which he provides. చాలా మంది బాబా పట్ల చూపించే విధేయత, ఆరాధన, ఆయనలో విశ్వాసము ఎక్కడి నుంచి పుట్టే ఇవన్నీ కూడా వాళ్ళ జీవితాలలో ఆయన కలుగజేసిన ఈ లక్షణాల నుంచే ఆ విశ్వాసము పుట్టినది. ఇట్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ అనదర్ ఫ్యాక్టర్, ఇంకొక విషయం కూడా ఉందట. ఏ సర్టనిటీ ఆఫ్ సపోర్ట్ ఇన్ క్రైసిస్. భయంకరమైన పరిస్థితులు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టినప్పుడు తప్పనిసరిగా ఆయన సహాయము దొరికి తీరుతుంది అనేది నిశ్చయము. అది కూడా వీడి జీవితంలో ఆయన పట్ల ఉండేటువంటి సంబంధాన్ని నడిపిస్తూ ఉంటుంది. Of all the intangibles in which Meher Baba deals, this is perhaps the most difficult to fathom. కళ్ళకు కనిపించకుండా బాబా మనకి ఇచ్చేటువంటి ఈ అపూర్వమైన సహాయమే ఎంత లోతుగా పరిశోధన చేసినా అంతుపట్టనిది ఈ లక్షణం. వన్ డే దెర్ ఈజ్ నాట్ ద కరేజ్ టు ఫేస్ సర్టన్ థింగ్స్ ఇన్ సెల్ఫ్ అండ్ ఇన్ ద వరల్డ్. ఒకప్పుడు బాబాలోకి రాకముందు నాలో కొన్ని విషయాలను కానీ
ప్రపంచంలో కొన్ని సంఘటనలు కానీ నేను ఎదుర్కోవడానికి చాలా భయపడుతూ ఉండేవాడిని. ఉదాహరణకు నాలో తప్పు ఉంది అని నేను ఒప్పుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఓడిపోకూడదు, ఒప్పుకోకూడదు అనుకున్నాను. నాకు నేను ఉదాహరణకి ఏదైనా పొరపాటు చేసావంటే పొరపాటు చేయలేదు, ఎందుకంటే దాన్ని ఫేస్ చేయడానికి నాకు ధైర్యం లేదు అప్పుడు. ద నెక్స్ట్ డే ద కరేజ్ ఈస్ దేర్. బాబా హెస్ కమ్ ఇన్ టు వన్స్ లైఫ్ ఇన్ ది ఇంటెరియం. బాబా వీడి జీవితంలో ప్రవేశించగానే ఈ రెండు విషయాల్లోనూ వీడికి ధైర్యం వచ్చేసింది. అక్కడ చెప్తాడు, ఇక్కడ చెప్తాడు, తప్పు అయిపోయింది. దిస్ ఈస్ నాట్ ఎ సాలిటరీ అబ్జర్వేషన్ బేస్డ్ ఆన్ వన్ పర్సన్స్ ఎక్స్పీరియన్స్. నేను ఒక్కడు నా అనుభవాన్ని ఇక్కడ చెప్పేసి మీకు అందరికీ నేను ఓదరగొట్టేస్తున్నానని మీరు అనుకుంటున్నారేమో. నా ఒక్కడిదే కాదు సుమా ఈ అనుభవము. ఇట్ వుడ్ బి రిమార్కబుల్ ఈవెన్ ఇఫ్ దట్ వర్ ది కేస్. ఇట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ హూ హ్యావ్ హ్యాడ్ పర్సనల్ కాంటాక్ట్ విత్ ఎ సైలెంట్ మ్యాన్. మౌనాన్ని పాటించేటువంటి ఈ వ్యక్తిని అనుసరించే అనేక వేలాది మంది ఇదే అనుభవము. ఎవరిని కలిపి చూసినా నీకు ఇదే. It is possible to speculate indefinitely on how this transformation is accomplished. ఎలాగూ ఈ మార్పు తీసుకొచ్చాడు అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. One cannot help but think of the tales of the Christians who faced the lions in the Roman arena with smiles in their faces. మనం క్రైస్తు జీవితం చూస్తే ఆ క్రైస్తుని అనుసరించే వాళ్ళు సింహాలు వదిలేసేవారు. ఒక పెద్ద చుట్టూ కటకటాలు పెట్టి, అంటే క్రైస్తుని ఫాలో అయ్యే వాళ్ళని తినేయడానికి మన సింహాలకు ఆహారంగా వేసేసేవారు. పెదాల మీద చిరునవ్వుతో ఆ సింహాలని ఎదుర్కొన్నారు. అది ఎలా ఎదుర్కొన్నారంటే ఇప్పుడు అర్థమవుతుంది బాబాని పట్టుకుంటే. దేర్ అపరెంట్లీ ఈజ్ సచ్ ఎ థింగ్ యాజ్ సుప్రీం కరేజ్ అండ్ ఇట్ ఈజ్ అపరెంట్లీ బేస్డ్ అండ్ సుప్రీం సర్టనిటీ. దానికి మూల కారణము ఆ లోపల విపరీతమైన ప్రత్యేకమైన ధైర్యం వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తే మనకేం లోటు లేదు, నిశ్చయమైనటువంటి ఒక ఉంది. నాకున్నాడు బాబా అనేటువంటి అక్కడి నుంచి వీడికి ఈ ధైర్యం వచ్చేస్తాడు. వడ్డించేవాడు మనోడైతే కడవంతలో ఉన్నా పర్వాలేదంటాడు చూడ, అలాగనమాట. మనోడే వడ్డించేవాడు కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. బట్ హౌ ఈస్ సుప్రీం సర్టనిటీ సడన్లీ అచీవ్డ్? ఇంత ధీమా మనకేమవుద్దులే, ఎక్కడి నుంచి వచ్చేసింది ఇంత రాత్రికి రాత్రి ఎలా వచ్చేసింది ఇది? ఐ హ్యావ్ నో వే ఆఫ్ నోయింగ్. నాకే తెలియదు నన్ను చెప్పాలంటే ఎలా వచ్చిందో. బట్ ఐ డూ నో దట్ ఐ కెన్ నౌ ఫేస్ థింగ్స్ ఇన్ మై లైఫ్ విచ్ వుడ్ హ్యావ్ సెంట్ మీ హైడింగ్ బిహైండ్ ఎ వాల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఎ ఫ్యూ ఇయర్స్ ఎగో. కానీ నా అనుభవమే చెప్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని సంఘటనలు ఎదుర్కోవాలంటే పారిపోయి గోడ వెనకాల దాక్కునేవాడు. అది ఇప్పుడు గోడ విప్పుకొని అని పరిస్థితికి ఇప్పుడైతే మాత్రం నేను ధీమాగా చెప్పగలను. It may be in the long run that it is this complete acceptance of oneself by Baba which does it. ఏది ఇలా చేసింది నన్ను అంటే, బాబాని ఒకడు సంపూర్ణముగా తన జీవితంలో అంగీకరిస్తే ఏ మనిషి అయినా ఇలాగా ఉండవచ్చు, అది నిశ్చయము. Ordinarily, the human being never seems free of some sense of insecurity in his human relations. ఒక మనిషితో మరొక మనిషి మానవ సంబంధాలలో సంపూర్ణమైన ధీమా మనిషికి ఎప్పుడూ ఉండదు. ఎంతో కొంత అభద్రతా భావం ఉంటుంది. ఏమో తీరా ఇది చెప్పైతే ఇది ఏం చేస్తాడో, అనవసరంగా అన్ని విషయాలు చెప్పకూడదు అని కొన్ని దాచుకుంటూ ఉంటాడు. ఏమో రేపు పొద్దున్న నాకు వ్యతిరేకంగా వాడచ్చు, నన్ను బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఆ అభద్రతా భావం తప్పనిసరిగా ఉంటుంది. ఒక మనిషి అన్ని చెప్పం, మనం కొన్ని దాచేసుకుని కొన్ని చెప్తాం. పీపుల్ హ్యావ్ ఎన్ ఆక్వర్డ్ వే ఆఫ్ సడన్లీ బికమింగ్ వెరీ మచ్ అపార్ట్. Sometimes they do it out of simple selfishness, sometimes in carelessness, often in the name of righteousness. ప్రజలు సడన్ గా మనకి మొహం తిప్పేస్తూ ఉంటారు. ఈవేళ బాగానే ఉంటాడు, రేపటి నుంచి మనకు మొహం తిప్పేస్తూ ఉంటాడు. అది స్వార్థమైనా అవ్వచ్చు, లేకపోతే నేను నిజాయితీగా చెప్తున్నాను అని నేను చెప్పిన నిజాన్ని బయటికి చెప్పేసి. ద నెట్ ఎఫెక్ట్ ఈజ్ దట్ వన్ ఈజ్ అలోన్. దీని మొత్తం సారాంశం ఏంటి? ఎప్పుడు మనిషి ఒంటరిగానే ఉంటాడు. నమ్మడానికి వీళ్ళేది ఎవరిని కొంపలేరు తీసేస్తాడు వాడు చెప్తే. అంటే దీన్ని నా నష్టానికి వాడేయచ్చు కదా. ఇప్పుడు రేపు పొద్దున్న సంఘంలోకి వెళ్ళి వీడు ఇలా తప్పు చేసేటండి నాకు చెప్పేది వీడు అని చెప్పేస్తే అయిపోయింది. నో వన్ ఈజ్ ఏబుల్ టు ఫీల్ అలోన్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఫుల్ ఆఫ్ ది వార్మ్ అండ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్. అందుచేత బాబాని కనుక మనం పట్టుకుని ఉన్నట్లయితే ఒంటరిగా
ఆ జీవితాన్ని గడపవలసిన అవసరం లేదు. ఎందుకని ఒంటరిగా గడపడం ఎవరికైనా దుర్భరమే. ఇప్పుడు జైల్లో పెట్టిస్తే ఏమిటి వాడు నష్టపోయింది? ఫుడ్ పెడుతున్నారు, హ్యాపీగా ఫ్యాన్ వేస్తున్నారు, మంచం వేస్తున్నారు, పడుకొని వాడు పోయిందల్లా ఒక్కడు ఉండదు. అది ఎవరికైనా కష్టమైనటువంటి విషయమే. మచ్ ఆఫ్ ఓల్డ్నెస్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ హ్యావింగ్ tried again and again to spin a bridge of trust and affection across to another human being. అని ఇదివరకు పాత జీవితం గురించి చెప్తున్నాడు. ఒక మనిషితో మనం ఎంత తంటాలు పడినా అది అపజయమే ఎదురైంది మనకంటే సంపూర్ణముగా వాడివి ఒక వారధిని శాశ్వత స్థాయిలో నిర్మించలేకపోయాం. అండ్ హ్యావింగ్ సీన్ ఇట్ స్మాష్డ్ ఈచ్ టైం, మనం ప్రయత్నించినప్పుడల్లా మనం ఓడిపోయాం. వాడు నమ్మకం లేదు, ఏదో దెబ్బ కొట్టేసాడు వాడు. మనం అంతా ప్రయత్నం చేసి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ పావయాన్ని అనమాట ఇది ఒక్కొక్కసారి. Finally, one begins to feel that perhaps there is no such thing as being truly united with another being. ఇంకొకరితో సంపూర్ణముగా నేను ఏకమైపోయి ఉండే పరిస్థితి ఉంటే అబద్ధం అనేటువంటి తాత్పర్యం వీడికి వస్తుంది. That at best it is an unpredictable groping game of great aloneness. వాడు అనుకుంటాడనమాట ఇది ఉట్టిదే, ఇది సంభవం అయ్యేటువంటిది కాదు, ఊహ అనుకుంటాడు. I have seen many grown men and women burst suddenly into tears because of some unexpected gesture of utmost thoughtfulness shown by Meher Baba. నేను బాబా జీవితంలో కొంతమంది పెద్దవాళ్ళు, సంఘంలో చాలా పరపతి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు, బాబా ఎదురుగుంటే బేరమని ఏడ్చిన వాళ్ళు నేను ఎంతో మందిని చూశాను. నేను I have seen many others burst into tears without that action, but rather because Baba had uncannily filled up a void in their hearts. వాళ్ళ హృదయంలో చెయ్యి పెట్టి ఆ వెలితిని తీసేసేడు బాబా అనేటువంటి భావం వాళ్ళకి కలిగి వాళ్ళు ఏడ్చారు బాబా ఎదురుగా. As if through the unexpected finding of a mother or father long thought gone. ఎన్నో ఏళ్ల క్రితం తప్పిపోయిన తల్లిని తండ్రిని కనుగొన్నంత ఆనందం వాళ్ళ కళ్ళల్లో ఉండి ఆ ఏడ్చేవారు వాళ్ళు. It gives one courage to be one's real self and to risk whatever might come. మనము ప్రపంచంలో సగటు మానవుడు మేకప్ వేసుకొని ఇతరులతో ప్రవర్తిస్తూ ఉంటాడు బాబా చెప్పారు. మనం ఉన్నదన్నట్టుగా చెప్పం. రామతీర్థగా మా తినేస్తారని బాబు ఈయన వచ్చినప్పుడల్లా అనుకుంటాను, రాగానే జయబాబు సార్ రండి సార్ రామతీర్థ గారు అంటాను. అంటే లోపల నా మనసులో ఉన్నది వేరు, ఎదురుగా మాత్రం నేను మేకప్ వేసుకొని నటిస్తూ ఉంటాను. నా అసలు నైజము బయట పడకు. ఇది ప్రతి మానవుడు రోజూ చేసేటువంటి నిత్య కృత్యము. అందుకే బీ యువర్ న్యాచురల్ సెల్ఫ్, బీ యువర్ న్యాచురల్ సెల్ఫ్, బీ యువర్ న్యాచురల్ సెల్ఫ్ అని బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు. అది అంటే పసివాడు వాడు ఎప్పుడు ఇలా చేయడు అంచేతి పసివాడిలా ఉంటే ఆధ్యాత్మికంగా చాలా సులువు అన్నవారు బాబా. అందుకదే వాడు ఒరే నేను నేనేం చెప్పరంటే మా నాన్న లేనేం చెప్పమన్నాను అంటాడు వాడు. ఎందుకని వాడికి తెలియదు ఇందులో ప్రమాదం, ఎవడన్నా అప్పు అడగడానికి వచ్చి. ఎందుకని వాడికి తెలియదు అందులో ఏం ప్రమాదం ఉంది, ఎందులో ఏమిటి చేయాలి. అందుచేత అలా కనుక అంగీకరిస్తే ఎనలేని ధైర్యం వచ్చేస్తాడు ఒక వ్యక్తికి. ఏమిటి, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు, నా యథార్థమైన ప్రవృత్తి ఏంటో అదే ఉండొచ్చు, మేకప్ అక్కర్లేదు అనే ధైర్యం వచ్చేస్తే వాడికి. తర్వాత నాకు ఏమి రిస్క్ లేదు కూడా, ఏం చేసినా నాకు రిస్క్ లేదు అనేటువంటి ఆ ధీమా వచ్చేస్తే ద మ్యాటర్ గోస్ స్టిల్ ఫర్దర్, ఇంకా ముందుకు వెళదాం అంటున్నాడు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ యాక్సెప్టెన్స్ బై అనదర్ పర్సన్ విచ్ డస్ ది ట్రిక్. కేవలము ఇంకొక వ్యక్తి మనల్ని అంగీకరించడమే కాదట, ఇంకా ఉందట. ఇట్స్ బీయింగ్ కనెక్టెడ్ అప్ విత్ వన్స్ ఇన్నర్ రిసోర్సెస్ యాజ్ వెల్. ద టూ థింగ్స్ గో క్లోజ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. మన లోపల దాగి ఉన్నటువంటి మొత్తము సర్వస్వము సకల సంపదలతో సహా అవతల వాడికి తెలిసిపోతూ ఉంటుందట. అంటే మనం ఏమి దాచుకోం అనమాట, మన హృదయం సంపూర్ణముగా మనం ఆయన ముందు ఇలా పంపేయడం. ద ఇండివిజువల్ ఈజ్ ఆల్మోస్ట్ 2 persons. ఏ మనిషి తీసుకున్నా సరే వాడిలో 2 వ్యక్తులు ఉంటారట. ది అవుటర్ సెల్ఫ్ అండ్ ది ఇన్నర్ సెల్ఫ్. మనం అనుకున్నదే ఇప్పుడు అనుకున్నాం కదా మనం రామతీర్థ గారి గురించి ఉదాహరణ. ది అవుటర్ సెల్ఫ్ బయటికి కనపడేవాడు, లోపల దాక్కొని ఉండేవాడు, 2 వ్యక్తులు ఉంటారు. అండ్ వెరీ ఆఫెన్ దే డూ నాట్ నో హౌ టు బి ఫ్రెండ్లీ విత్ వన్ అనదర్. ఈ ఇద్దరు కూడా ఒకరికొకరికి మిత్రుత్వం ఎలా నేర్పాలో కూడా వీళ్ళకి తెలియదు. వీళ్ళిద్దరు ఇది లోపల దాక్కునే ఉన్న అసలు మనిషి, బయటికి నటించేటువంటి కృత్రిమమైన మనిషి, వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ముఖాలు ఇలా చూసుకోకుండానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. Once another person is found who can accept one without a qualm, it is infinitely easier to accept oneself. The sting of sin and wrongdoing are removed. ఏమవుతుంది, ఇలాగా
ఒకడికొకడు సంపూర్ణముగా కనుక అంగీకరించడం మొదలు పెడితే అసలు ఆ పాపమే లేదు. ఆ పాపానికి అంటుకుని ఉన్నటువంటి దాన్ని ఏమంటామండి, దోషం. ఆ దోషం కూడా లేదు. అస్టింగ్ అంటే దోషం అన్నమాట. అంతే కదండి. మీరు నన్ను 100% ఒప్పించుకుంటే నేను మానక్కర్లా. నేను ఎలా ఉన్నానో అలాగే తప్పులు చేస్తూనే ఉండొచ్చు నేను. అది ఇందులో రహస్యం. ఎందుకని మీరు ఒప్పుకోకపోతే మీరు ఒప్పుకోరేమో అని నేను మారనాకైనా ప్రయత్నం చేయాలి, దాచుకోవడానికైనా ప్రయత్నం చేయాలి. కానీ మీరు ఒప్పేసుకుంటున్నప్పుడు నేను దాచుకోవడానికి ప్రయత్నం చేయను, మారనాకు కూడా ప్రయత్నం చేయక్కర్లేదు. ద బ్లాక్ కర్టెన్ ఈజ్ డ్రాన్ అసైడ్ అండ్ వన్ మే వాక్ అవుట్ యాజ్ వన్స్ ఓన్ ఫ్రెండ్. అందుచేత ఈ నటించడానికి కొంత దాచి ప్రపంచానికి తెలియకుండా ఒక బ్లాక్ కర్టెన్ వేసుకుంటూ ఉంటామట మనం. అది తీసి పారేయచ్చు. వాడు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తున్నాడో ఏం పర్వాలేదు మనకి. ఓన్లీ దెన్ డస్ ఇట్ బికమ్ క్లియర్ హౌ బ్యాడ్లీ వన్ హ్యాడ్ బీన్ క్రిపుల్ బై ఇన్నర్ డౌట్ అండ్ ఇండిసిషన్. అప్పుడే వీడు అనవసరంగా అవతల వ్యక్తిని ఎంత శంకించాడు అనేది తెలుస్తుంది, బయటకు వస్తుందట అప్పుడే. ఫ్రమ్ దేర్ ఇట్ ఈస్ నాట్ యాజ్ గ్రేట్ ఎ స్టెప్ యాజ్ ఇట్ వైట్ సీమ్ టు బి ఏబుల్ టు రిగార్డ్ ద ఆన్కమింగ్ లయన్ విత్ ఎ స్మైల్. అప్పుడు నన్ను పూర్తిగా అంగీకరించిన సింహం ఉందనుకోండి, ఆ సింహం వస్తూ ఉంటే నవ్వుతూ దానికి వీడు ఎదురెళ్ళగలడు. ఎందుకంటే నన్ను ఒప్పేసుకున్న పూర్తిగా నాకేం రిస్క్ లేదు, నన్ను ఏమి చెయ్యదు. ఎంత పెద్ద భీకరమైన సింహం వచ్చినా కూడా వీటి వెళ్ళొచ్చు. ఆన్ ఎ పర్సంటేజ్ బేసిస్ there is not a large proportion of people in the world who have any degree of this healthy faculty of accepting the bad as well as the good in another person. ప్రపంచం మొత్తం జనాభాని మనం తీసుకుంటే దానిలో 0.0000001% మంది ఉంటారేమో ఎతటి వ్యక్తులు మంచిని చెడుని సమానంగా తీసుకుని వాడిని అంగీకరించగలిగినవాడు. అనుమానం ఏం లేదుగా, డిస్ప్యూటే లేదు ఇందులో. మోస్ట్ పీపుల్ ఎట్ బెస్ట్ విష్ టు డూ గుడ్ అండ్ రెమెడీ ద బ్యాడ్. ఎక్కువ మంది మంచి కోరుకుంటూ ఉంటారు, చెడు కనపడితే దాన్ని రిపేర్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. పోనీ వాడిని మారుద్దాం మనం అని అనుకుంటారు, అంతేగాని అంగీకరించడానికి సిద్ధంగా ఉండడం. సో ద ఇండివిజువల్ హూ కెన్ యాక్సెప్ట్ ఈజ్ రేర్. అందుచేత ఉన్నది ఉన్నట్లుగా ఒక మనిషిని అంగీకరించేవాడు చాలా అరుదు. అండ్ హీ హూ కెన్ యాక్సెప్ట్ ఆల్ ఈజ్ ట్రూలీ ద ట్రెజర్ ఆఫ్ ఇన్ఎస్టిమబుల్ వాల్యూ. కానీ ప్రపంచంలో ఎవడైనా ఒక్క మనిషి అందరినీ అంగీకరించగలిగిన వాడు ఉంటే ఇంక అంతకంటే విలువైనటువంటి విషయం ఉంటుందా ఈ సృష్టిలో? అందరినీ ఎవడైనా కానీ నాకు అనవసరం రా, నేనున్నాను ఇక్కడ అని అంగీకరించేవాడు ఉంటే దాని విలువ ఎవడైనా కట్టగలడా? ఇట్ వుడ్ బి ర్యాష్ టు గివ్ ది ఇంప్రెషన్ దట్ మేర్ బాబా కెనాట్ బి యాంగర్డ్ or that he cannot send someone packing who has been told to do one thing but had done something else. బాబా దగ్గర ఆయన చూసింది చెప్తున్నాడు. అందుకే ఒక సందర్భంలో మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, వన్ హూ డస్ నాట్ హర్ట్ ఎనీబడి ఈజ్ ఎ గుడ్ మ్యాన్, బట్ వన్ హూ ఈజ్ నాట్ హర్ట్ బై ఎనీబడి ఈజ్ ఎ గాడ్ మ్యాన్ అని బాబా చెప్పారు. ఎవడిని నొప్పించని వాడు మంచివాడు, చాలా మంచోడండి ఆయన. ఎవడి చేత నొప్పింపబడని వాడు దైవీ మానవుడు, అవతార పురుషుడు ఒక్కడే అన్నాడు. అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ఎవడి మీద కోప్పడి చిచీయుడు పనికిరాడని అన్నటువంటి సందర్భం నేను చూడలేదు. నేను చెప్పింది ఒకటి, నువ్వు చేసింది ఒకటి, కాబట్టి చేసే ఖాళీ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఎవరిని పంపించేయడం కూడా నేను చూడలేదు. మేర్ బాబా, దీస్ సిచ్యువేషన్స్ డూ అక్కర్ అండ్ దే కెన్ బి వెరీ పెయిన్ఫుల్. నెవర్దిలెస్, వైల్ మేర్ బాబాస్ లెఫ్ట్ హ్యాండ్ మే బి chastising severely, his right hand is holding up one sword so that it can endure. అది చాలా కష్టమే ఎవరికైనా అలాగా తప్పు పట్టి పంపించేస్తూ ఉంటే అంటున్నాడు. కానీ బాబా ఓ ఎడం చేతితోటి నువ్వు పనికిరానోడు లాభం లేదంటే అట, కుడి చేతితోటి నీకు ఎందుకురా నేను ఉన్నాను కదా అని వాడికి హుషారిచ్చి నువ్వేం వరియకు అని చెప్తూ ఉంటాడు. అందుకే బాబా ఒక సందర్భంలో చెప్పారు, నాలో 2 రోల్స్ ఉన్నాయన్న. ఒకటి పర్ఫెక్ట్ గాడ్ నాలో ఉన్నది, రెండోది పర్ఫెక్ట్ ఫాదర్ అంటే న్యాయ నిర్ణయం చేసేటువంటి ఒక అధికారి, ఒక జడ్జి అనుకుందాం, అదొక రోలు. తండ్రి, ఈ సృష్టికి తండ్రి అయిన 2 రోలు. ఈ 2 పాత్రలు సమానముగా ఆయనలో ఉంటూ ఉంటాయి. జడ్జి పాత్రలో తప్పు వేసినోడు కల్లా వేసే అంటూ ఉంటాడు, తండ్రి పాత్రలో అవన్నీ క్షమించుకుంటూ పోతూ ఉంటాడు. అవతారుడిగా వచ్చేది ఆ తండ్రి పాత్రే. దెన్ ఈ వన్ స్టిల్ కెనాట్ ఎండ్యూర్, ఇట్ ఈస్ నాట్ బికాస్ ద వార్మ్ సపోర్ట్ ఈస్ నాట్ దేర్, బట్ బికాస్ హ్యూమిలియేషన్ హ్యాస్ బికమ్ ద మ్యాటర్ ఆఫ్ గ్రేటెస్ట్ ఇంపార్టెన్స్. బాబా దగ్గర ఎవడైనా
అమ్మ బాబోయ్ తట్టుకోలేకపోతున్నాను అని అనుకుంటే అది ఆయన ఓదార్పు సాయము లేకపోవడం కారణంగా వీడు అవమానం ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు అనమాట జరిగిన విషయం కంటే. అది అసలు నిజము. దానివల్ల వాడు, ఎందుకంటే బాబా ఎప్పుడు చాలా భయంకరంగా ఉన్న ఈ సిచ్యువేషన్స్ మండలి వాళ్ళు చూస్తే ఒక్కొక్క సందర్భంలో నీవు నీ జీవితంలో ఎప్పటి వరకు చేసిన పెద్ద తప్పులు అని నీవు ఏమనుకుంటున్నావు అవన్నీ చెప్పనేవారు. అందరూ ఇలా ఉండగానే ప్రతివాడు దండ కట్టుకుని చెప్పేవారు. తిట్టి 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 పడతిట్టేసేవారు బాబా. మళ్ళీ మామూలుగా అలాగేలా కాదు, తిట్టి మళ్ళీ అనేవారు ఆఖరి మిమ్మల్ని అందరినీ క్షమించేస్తున్నాను, ఇప్పటి వరకు మొత్తం వైట్ వాష్ వేసేసాను మీ పాపాలన్నిటికీ, కానీ ఇక్కడి నుంచి మాత్రం మీదే పూచి జాగ్రత్త. అలాంటి సందర్భంలో చాలా అవమానం పడిపోతున్నాను అని ఫీల్ అయిపోతే వాడు నలుగురు చూసేయరని ఫీల్ అవుతున్నాడు తప్ప వాడికి లాభం జరగకపోవడం కానీ ఓదార్పు దొరక్కపోవడం కానీ అక్కడ కారణం కాదు. ఎందుకని ఆయన క్షమించేసాడు, ఇంకంతకంటే ఇంకేముంది. బాబా అనేవారు కూడా, చేసింది భయంకరమైన నీచమైన తప్పు నువ్వు, కానీ నా ఎదురుగుంటా అందరి సమక్షంలో ఒప్పేసుకున్నావు, చాలా గొప్ప లాభం జరిగిపోయింది నీకు, పోనీ దాని గురించి ఆలోచించు, నీకు జరిగిన మేలు గురించి ఆలోచించు. అది ఎందుకంటే డాక్టర్ దగ్గర రోగం దాచవద్దు అని చాలా పదే 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 మొన్ననే ఒక సందర్భంలో పూనాలో అందరూ వచ్చారు, ఏవేవో చెప్పేసినారు అందరూ. ఒక ల్యాండ్ లార్డ్ వచ్చాడు పెద్దవాడు, వాడు వచ్చారు, బాబా అన్నారు నీకు ఫామ్ హౌస్ ఉంది అన్నారు. ఉందన్నాడు. అక్కడ ఒక ఆవిడ నీకు పనికి పెట్టుకున్నావు నువ్వు అన్నారు. పెట్టుకున్నాను అన్నాడు. ఆవిడతో అక్రమ సంబంధం నడుపుతున్నావు నువ్వు అన్నారు. అందరూ ఉన్నారు అక్కడ. అప్పుడు వాడు ఏడ్చి బాబా పాదాల మీద పడ్డాడు. అవును బాబా తప్పు, ఎవరికి తెలియదు అన్నాడు. నాకు తెలుసు అన్నాడు. సో నిన్ను క్షమించడానికే నేను నలుగురిలో చెప్పాను నేను, ఈ క్షణం నాకు మాటి అన్నారు. ఒట్టేసాడు వాడు. సో ఇక్కడితో నీకు సంపూర్ణంగా అంత పెద్ద బంధం తీసిపడేశాను నీకు అన్నారు. అది అవరోధంగా ఉంది నీ జీవితంలో, తీసేసాను ఈ క్షణంలో. అంటే ఆ అవతారుడు కృప ఎంత గొప్పదో చెబుతూ బాబా ఈ చెప్పిన ఉదాహరణ మాట. అవతల వాడికి విశ్వాసం లేకపోయినా ఈయనే వాడి జీవితంలోకి దూరి ఒరే తప్పురా నాయన ఆయన మానిపించి వాడికి భరోసా కల్పించి ఆయన శుభ్రం చేసి పంపించాడు ఆయన. అలాంటి ఉదాహరణ చెప్తున్నారు. వాడు అవమానం ఫీల్ అయిపోయాడంటే వాడు అనుభూతి పొందిన అది తప్పుకు తప్ప వాడికి లాభమే జరిగింది, వాడికి నష్టమేం జరగలేదు. టు విట్నెస్ మేర్ బాబా హ్యాండ్లింగ్ ది మెకానిక్స్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్ is an awesome sight, provided one is not involved. మానవుడిలో ఉన్నటువంటి రాగద్వేషాలను బాబా ఎలా హ్యాండిల్ చేస్తారు అని చూడాలంటే అమ్మో అది ఒక దృశ్యమే, అది చూడాలంటే. కానీ అందులో నువ్వు పాత్ర అయి ఉండకూడదు, అప్పుడే నువ్వు దాన్ని చూడగలవు. అందులో నువ్వు పాత్ర అయిపోయి ఉన్నావు అంటే ఇంక నువ్వు అనుభూతి పొందలేవు. To be embroiled in a complex emotional situation with Meher Baba at the controls is like going through a kaleidoscope crazy house with hands darting from walls and steam jets shooting up underfoot and great magnets drawing at every bit of time, all set loose in rapid succession. అది ఇంగ్లీష్ సినిమాల్లో చూస్తూ ఉంటాం ఇలాంటి సీన్లు. కింద నుంచి ఆవుర్లు వచ్చేస్తూ ఉంటాయి, ఇలా చూస్తే గోడ తిరిగిపోతూ ఉంటాయి, మనం నడిచి ఇది దూకుతూ ఉంటుంది ఈ రోడ్డు కూడా. అలాంటి సన్నివేశాన్ని మీరు ఊహించుకోవచ్చు అంటున్నాడు బాబా. ఆ ఎదురుగుంటా గనక మనం ఉండి ఈ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటే. And emerging, there is no doubt that one has really had the works, but one is sustained through it all. తప్పకుండా నీ మీద ఆయన పనిచేసేస్తాడు. అవతార పురుషుడు తన కార్యక్రమాన్ని నీ మీద చేస్తూ ఉంటాడు, ఆయన ఎదురుగుంటా ఉన్నావు అంటే. కానీ నీకు ఏ రకమైన ప్రమాదం జరగకుండా కూడా ఆయన ఇలా ఓ చెయ్యి పెట్టి మోస్తూ ఉంటాడు. ఈవెన్ యాజ్ ద ట్రెమ్యులో క్రెసెండో ఈజ్ ఎట్ ద హైట్, దెర్ ఈస్ సస్టైన్మెంట్ టు ఎన్ ఎగ్జాక్ట్లీ ఈక్వలెంట్ డిగ్రీ. ఎంత భయంకరమైనటువంటి తాకిడి ఉంటే అంత సహాయం కూడా ఆయన దగ్గర నుంచి సమాన స్థాయిలో ఉంటుంది. ది ఓన్లీ థింగ్ విచ్ గెట్ ర్యాటిల్డ్ ఆర్ ద లూజ్ స్క్రూస్ విచ్ నీడ్ టు బి ర్యాటిల్డ్. దే ఆర్ లొకేటెడ్ క్వైట్ క్విక్లీ. ఆయన మనకి ఎక్కడెక్కడైతే నట్లు లూజ్ అయినాయో ఆయనకి స్పష్టంగా తెలుసట. సస్టైన్మెంట్ దెన్ ఈ ద సెకండ్ ప్రిన్సిపల్ విచ్ డ్రాస్ అన్ప్లంబ్డ్ ఎలిజియన్స్ టు బాబా ఫ్రమ్ హిస్ అథరెన్స్. ఎందుకు వీళ్ళంతా ఆయన పట్టుకుని అలా ఉంటారు? ఆయన ఏమీ ఇవ్వకపోయినా, ఆయన్ని క్షవరం చేసేస్తానన్నా అలా పడుంటారు ఆయన పాదాల దగ్గర. అంటే ఇదే ఆయన వాళ్ళకి ఆ ఓపిక, ఆ శక్తి, భరించేటువంటి ఆ సహనం ఇవన్నీ ఇస్తూ ఉంటాడు. అందుకని అలా పడి ఉంటారు వాళ్ళు అక్కడ.
ఆ శంకర్ శ్రీరామారావు గారు రాశారు చూడండి, అప్పుడు సహవాసు వెళ్ళినప్పుడు, ఎవడవీవు మానవులందరినీ ఇక్కడికి ఈడ్చి తెచ్చి ఏం చేసేసావు నువ్వు వెళ్ళి అంటాడనమాట. వీళ్ళు శరీర ధర్మములను పాటింపరు, స్నానం చేయడం గడ్డం గీచుకోడు, వీడు తల కూడా దూక్కోడు, కానీ నీ చేసి అలా చూస్తూ ఉంటాడు. ఏం చేసావు అంటాడు. నేను నిశ్చితంగా చూస్తే వాళ్ళు ఒక పంజరాల్లో ఉన్నారు, అందుకని వాళ్ళు అలా బంధించావు నువ్వు. మరి దేంతో చేసావని చిరునవ్వులే పంజరం కింద తయారు చేశావు. చాలా బాగా రాశారండి. జ్ఞాపకం ఉందామా? శంకర్ శ్రీరామారావు గారు ఆ రోజుల్లో బాబా సహవాసలో రాసిన, మన పారేపల్లి సత్యం గారు పాడుతూ ఉండేవారు. అలాగూ ఆయన ఎన్ని కష్టాలకు గురి చేసిన ఈ తాయిలం ఇచ్చేసి దాంతో అలా పడుంటారు. వాడు ఏమి ఇవ్వకపోయినా, ఉన్నది పట్టుకుపోయినా ఆయన దగ్గరే మాత్రం పడుంటాడు. అది రహస్యం. ద థర్డ్ ఈజ్ అన్డౌటెడ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్. మూడోది చెప్తున్నాడు. మొట్టమొదటి ధైర్యం చెప్పాడు, రెండవది భరించేటువంటి శక్తి, సస్టినెన్స్ అంటే అది. మూడవది ద థర్డ్ ఈజ్ అన్డౌటెడ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్, లవ్, వార్మ్త్, టెండర్నెస్. అదేమిటట? ప్రేమ, ఆప్యాయత. ఫస్ట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎయిర్ బాబా, అండ్ వన్ ఈజ్ మొమెంటరీలీ కాట్ అనవేర్, పర్హాప్స్ ఈవెన్ ఎంబరాస్డ్ బై ఇట్. ఒకడు బాబా పరిధిలోకి రాగానే బాబా నుంచి ముందు ఈ ప్రవాహం మొదలవుద్దట, ఈ ప్రేమ ప్రవాహం. అది ఎలా వచ్చేసింది? వాడిని చుట్టుముట్టేసి ఉక్కిరి బిక్కిరి చేసేసింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఇంత ప్రేమ? వాడు తట్టుకోలేని పరిస్థితిలో ఉండిపోతాడు. అలా వచ్చేస్తుందట, అది వాడిని ఆవరించేస్తుంది. దెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ వన్ సెల్ఫ్. ఆ తర్వాత వీడి లోపల నుంచి కూడా అది రావడం మొదలు పెడుతుందట. అంటే ఆ ప్రేమ ఎలా ఉద్భవిస్తుందో చెప్తున్నాడు. అండ్ అగైన్ దెర్ ఇస్ నో యాంటిసిపేషన్ ఆఫ్ ది యాక్షన్. అంటే వీడు అనుకోని వీడిలో నుంచి ప్రేమ రాదట, అది అప్రయత్నంగానే వస్తుంది. ఇట్ స్ప్రింగ్స్ అవుట్ సడన్లీ వెన్ లీస్ట్ ఎక్స్పెక్టెడ్. వీడు అనుకోడట అసలు ఇప్పుడు నాలోంచి ప్రేమ వస్తుందని ఊహ కూడా ఉండదట వాడికి, కానీ వాడు లోపల నుంచి ప్రేమ తన్నుకొని వచ్చేస్తూ ఉంటుంది. And one can feel something like a sheepish puppy which has just unexpectedly wet in the middle of the living room rug and now wonders whether it may have done the wrong thing. పాపం చిన్న కుక్క పిల్ల ఉలెన్ కార్పెట్ మీద పాస్ పోసేసి అది అలా చూస్తూ ఉంటుంది, ఇలాంటి పని చేసినట్టు. నేను అలాగా మనం తెలియకుండా మనలో నుంచి ఆ ప్రేమ బయటకు వచ్చి మనమే అనుకుంటూ ఉంటామంటే ఏంటిది ఇలా వచ్చేస్తుంది ప్రేమ. అతను ఆ వర్ణన చూడండి ఎలా చెప్తున్నాడు. ఇట్ ఈజ్ అన్ ఆడ్ ఫ్యాక్ట్ ఆఫ్ అవర్ సివిలైజేషన్ దట్ పీపుల్ హంగర్ ఫర్ ఏ లైఫ్ టైమ్ ఫర్ సింపుల్ హ్యూమన్ వార్మ్త్ అండ్ యెట్ ఆర్ ఎ ఫైట్ టు షో ఇట్. మానవ నాగరికతను చూస్తే గనక కొన్ని తరాలు ఆ ప్రేమ కోసం తహతహలాడి తప్పించిపోయారట. అయినా ప్రతివాడు కూడా ఆ ప్రేమను చూపెట్టడానికి జంకుతూనే ఉంటాడు. బావుదే నలుగురిలో ఎలాగా ఆప్యాయంగా వెళ్ళడం, ఆలింగనం చేసుకోవడం, ఏమన్నా బాగున్నారా అన్నం, అది ఎప్పుడు కూడా బిగిసిపోయి ఉంటాడు. అది నాగరికతలో అది కావాలని ఏడ్చాడు, కానీ అది చూపెడదా ఉంటే మాత్రం వాడు బిగిసిపోతూ ఉంటాడు. భాస్కర్ రాజు గారు అనేవారు ఒకసారి సందర్భంలో, బాబా అన్నారు, యు కాల్ సంబడి ఫ్రమ్ ఆంధ్ర గ్రూప్ అన్నట్టు. అంటే అక్కడ వాళ్ళు బాబా మాకెవరో తెలియదు, గుర్తుపట్టలేమన్నారు. ఏమి లేదు, ఏ గ్రూప్ అయితే సీరియస్గా నవ్వు లేకుండా డిస్కస్ చేసేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఆంధ్ర గ్రూప్ వెళ్ళి. చూడండి ఇప్పుడు హమీర్పూర్ వాళ్ళు కానీ వాళ్ళంతా హిందీ వాళ్ళు కానీ హాయ్ 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 అని తిరిగేస్తూ ఉంటారు. మన వాళ్ళు మాత్రం ఇలా ఉంటాడు, ఇలా విగ్రహం లాగంటే మన నైజం అది. అది తప్పు రైటా కాదండి, అది వాళ్ళ నైజం, అది మన నైజం. అయితే బాబా చెప్పింది మాత్రం అదే కరెక్ట్ అని చెప్పి బీ చైల్డ్ లైక్, పసివాళ్ళలాగే కలిసిపోవాలి అంటే అలాగే ఉండాలి. మనం బిగిసిపోయి ఉండడం అంటే ఇది మనకు ఉన్నటువంటి. అంచేత మానవ నాగరికత ప్రేమ కోసం ఇంత తప్పించిపోయినప్పటికీ ప్రతి మనిషి, సగటు మనిషి ప్రేమను బయటకు వ్యక్తం చేయడానికి ఎప్పుడు జంకుతూనే ఉంటాడు. ఏమో అనుకుంటాడు మనకి. అండ్ సస్పీషియస్ వెన్ ఇట్ ఈస్ ఆఫర్డ్. అలాగే ఇంకొకడు ఆ ప్రేమను చూపెడితే వీడు వెంటనే ఇలా జంకుతాడు, దూరం ఉండండి దూరం ఉండండి ఎందుకని వీడికి అనుమానం సహజంగా. ఇది probably it is because there is so little of the honest variety available. దానికి కారణం ఏమిటంటే ఎంత బాగా చెప్పాడు చూడు. అంత స్వచ్ఛమైన ప్రేమ ఈ ప్రపంచంలో చాలా అరుదుగా దొరుకుతుంది. అందుకని కల్మషము, కలుషితమైన ప్రేమే మనకి ఎదురవుతూ ఉంటుంది ప్రపంచంలో. అందుకని మనకు భయం. అంటే అంత స్వచ్ఛమైన ప్రేమ మనకి ఎక్కడ దొరకదు, ఎదురవ్వదు కూడా. అందుకని భయం మనకి. ఇట్ ఈజ్ ఎ రేర్ పర్సన్ who blossoms in the natural plenty of warmth and affection. అది స్వచ్ఛమైన సహజమైన ఈ ప్రేమ
ఆప్యాయత ఒకడిలో వెల్లి విరుస్తుంది అంటే వాడు చాలా అరుదుగా ఉంటాడు ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో. మోస్ట్ పీపుల్ వాంట్ ఇట్, అందరికీ కావాలి అటువంటి ప్రేమ. మోస్ట్ పీపుల్ లుక్ ఫర్ ఇట్, ప్రతివాడు వెతుకుతున్నారు కూడా దానికోసం. మోస్ట్ పీపుల్ ఆర్ డీప్లీ టచ్డ్ వెన్ ద ఫైండ్ ఎన్ ఆనెస్ట్ ట్రేస్ ఆఫ్ ఇట్. దానిలో ఇంత మచ్చు దొరికినా ప్రతివాడు అబ్బా ఎంత ప్రేమ అండి అని ప్రతివాడు మురిసిపోతాడు కూడా. అండ్ యట్ ఫ్యూ పీపుల్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ గివింగ్ ఇట్. కానీ ఇచ్చేవాడే లేడు, అందరూ రెడీగానే ఉన్నారు, అది వెతుకుతూ ఉన్నారు, అందరూ రెడీ, కానీ ఇచ్చేవాడే లేడు. ద ప్రాబ్లమ్ ఈజ్ కన్ఫ్యూజ్ because the physical part of love is inextricably entangled with a pure feeling element. Many people want love but instinctively shy away from the complex entanglement usually involved. అంటే ప్రేమ అంటే కలుషితమైపోయిందని మనం అనుకున్నాం. అందుచేత ఆ కలుషితమైనటువంటి ప్రేమే మనకి కనపడుతూ ఉంది ప్రపంచంలో. అంచేత గందరగోళంగా ఉంది వ్యవహారం అంతా. అంటే ఎదటివాడు స్వచ్ఛమైన ప్రేమ చూపించినా ఏమో అని భయమే. అదర్ పీపుల్ అడాప్ట్ ద రివర్స్ ప్రిన్సిపల్ ఆఫ్ రిబిలియన్ అగెన్స్ట్ ఇన్హిబిషన్స్ అండ్ ప్లంజ్ ఇన్ టు మోస్ట్ కాంప్రమైజింగ్ ఇన్వాల్వ్మెంట్. ప్రపంచం తీరు చెప్తున్నాడు, అంటే దీన్ని ప్రాపంచికమైనటువంటి ప్రేమగా మారిపోతుంది. అది స్వచ్ఛమైన ప్రేమ కూడా ప్రాపంచికమైన ప్రేమగానే మారిపోతూ ఉంటుంది. లవ్ ఈజ్ ఎ వెరీ వార్మ్ మ్యాటర్ దట్ డిమాండ్స్ సమ్ కాంక్రీట్ మీన్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ప్రేమ అనేది చాలా ఆప్యాయత కూడి ఉంటుంది, అది వ్యక్తము చెయ్యవలసిన అవసరము ఉన్నది. లోపల ప్రేమ ఉందండి, తండ్రి ఇలా ఉంటాడు అంటూ ఉంటాడు, అసలు కొడుకు ఇంట్లోకి రావాలంటే వెనక గుమ్మం చూస్తూ ఉంటారు పూర్వం జనరేషన్ అంతా. వీడికి ప్రేమ ఉందట, కానీ వాడు చచ్చిపోయిన తర్వాత వాడు కొడుకు తెలియదు. మా నాన్న చాలా ప్రేమించారట. ఇక్కడ బాబాయ్ ఏం చెప్తున్నారు, ఆ ప్రేమ ఉండి ఏం ఉపయోగం, ₹1,00,00,000 బ్యాలెన్స్ ఉండి రాయినాకి చెక్ బుక్ లేకపోతే పవర్ లేకపోతే ఎందుకు ఇది అలాంటిది. అది వ్యక్తము చెయ్యవలసిన అవసరము ఉన్నది. ద గ్రేట్ ప్రాబ్లమ్ ఈజ్ టు నో వేర్ ఫీలింగ్ అండ్ ఎక్స్ప్రెషన్ బిగిన్ అండ్ లీవ్ ఆఫ్. అసలు సమస్య ఏమిటంటే ఆ ప్రేమలో అనుభూతి ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ అంతమవుతుంది అది తెలియదు. Because people feel an inherent reaction against promiscuity, and because they sometimes cannot differentiate between warmth of feeling and the intense physical involvement, they often deny the one in order to avoid the other. ప్రేమ అంటే మనకి సినిమాలో మనం చూస్తున్న ప్రేమే, మగవాడికి ఆడవాడికి మధ్య ఉన్న ప్రేమే. మరి తల్లికి మధ్య బిడ్డకి మధ్య ఉన్న ప్రేమ ఎందుకు గుర్తురాదు? అది కలుషితం అయిపోవడం అంటే అది మన మనసులన్నీ కరప్ట్ అన్నారు బాబా. అది స్వచ్ఛమైన ప్రేమ, తుచ్చమైన ప్రేమ తెలియదు. తెలియక ప్రతిదాన్ని రిఫ్యూజ్ చేసేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎవడో ఒక అమ్మాయి వచ్చిందనుకోండి, పాపం మనకు మేలు చేద్దామని మంచిగా ఏమైనా మీకు ఏమైనా కావాలని నేను ఇస్తానంటే అబ్బాయి వద్దమ్మా మాకేం అక్కర్లేదు. ఎందుకంటే ఏమో లేనిపోను గొడవ, ఎందుకు వచ్చింది దరిద్రం ఇదంతా మనకి. ఎందుకంటే ప్రపంచంలో పురుషుడు స్త్రీ అనగానే అది ఒక తుచ్చమైనటువంటి దృక్పథంతో చూస్తూ ఉంటాడు. అంచేత మనకి ఇది అనవసరం, దీన్ని దూరంగా పెట్టేస్తేనే మంచిది. అంటే ఒక స్వచ్ఛమైన ప్రేమ ఉన్నప్పటికీ దాని అనుభూతి పొందడానికి వీడు సిద్ధంగా లేదు. ఏమవుతుందో ప్రపంచం. బాబా అన్నారు కదా, ఈత చెట్టు కింద కూర్చొని, తాడి చెట్టు కింద కూర్చొని వాడు పాలు తాగుతూ ఉన్నా కూడా ప్రపంచం ఏమంటది, వీడు కళ్ళు తాగుతున్నాడని అంటుంది. అందుచేత ఈ ప్రమాదం ఉంది కాబట్టి మొత్తం నాకు అక్కర్లేదు మహాప్రభు నీకో దండం అనేటువంటి ఆ విషయాన్ని వీడి ఎంచుకుంటాడు. దిస్ ఈజ్ నాట్ టు బి వండర్డ్ ఎట్. ద సబ్జెక్ట్ ఈజ్ చార్జ్డ్ విత్ ది లీస్ట్ అండర్స్టూడ్ అండ్ లీస్ట్ కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ ఇన్ హ్యూమన్ నేచర్. నిజానికి ప్రేమ అనేటువంటిది మానవుడి నియంత్రణలో లేనటువంటి విషయం. అది ప్రేమ అనుకుని పుట్టదు. ఇప్పుడు బాబాను మనం ఏమి ఈ వేళ నుంచి ప్రేమించాలని చెప్పగలరా? వాడు వస్తూ ఉండొచ్చు సెంటర్కి ఒక 1 ఏడాది 2 ఏళ్ళు వచ్చాక నెమ్మరే, కానీ ఏ క్షణంలో మొదలెట్టేది వాడికి తెలియదు. అది వాడి నియంత్రణలో ఉండనటువంటి విషయం. ఇన్ అడిషన్ టు దీస్ ఇట్ ఈస్ బిసెట్ బై ద గ్రేటెస్ట్ సెట్ ఆఫ్ టబూస్ ఇన్ సివిలైజ్డ్ ఎగ్జిస్టెన్స్. నాగరిక ప్రపంచంలో ప్రేమను నేరుగా వ్యక్తము చేయడం కూడా ఒక దోషము, ఒక తప్పుగానే ఎంచబడుతూ ఉంటుంది. Meher Baba slices perpendicularly through the tangled mass and shows a wealth of warm love expressed in simple physical actions that melt the ice of human inhibition like a blowtorch.
ఆయన ఇంత కల్మషం అయిపోయిన వాతావరణం నిలువుగా కోసేసి కల్మషం అంతా బయటపడేసి స్వచ్ఛమైన ప్రేమను అది బయటికి తీసి ఇదిగోరా అని మనకు అనుభూతి పొందడానికి ఆయన ఇస్తాడట. ఒక మంచు ఇలా కరిగించేటువంటి ఒక వేడి టార్చ్ ఉంటుందట, అది ఆ కాంతి పడేది, అది వేయగానే జర్రమని కరిగిపోతుందట. అలాగూ ఈ కల్మషం అంతా కరిగిపోతుంది. వన్స్ ఫస్ట్ రియాక్షన్ ఇట్ ఆఫెన్ ఎంబరాస్మెంట్ ఆర్ ఆక్వర్డ్నెస్ ఎట్ సచ్ ఎ సింపుల్ షో ఆఫ్ హ్యూమన్ ఎఫెక్షన్. చాలా గాబరాగా ఇబ్బందిగా ఉంటుంది. బాబా ఫస్ట్ మొట్టమొదటిసారి రాగానే ఆలింగనం చేసుకునేవారు, లేకపోతే ముద్దు పెట్టుకునేవారు, ఇక్కడ మెడమే ముద్దు పెట్టుకునేవారు, ఇలా ఇలా అనేవారు. ఏంట్రా బాబు వాడు ఇది కొత్తలో ఫస్ట్ టైం ఆయన అంటే ఎవడో తెలియని వాడికి అంత ఇబ్బందిగా ఉంటుంది. ఈయన ఎవడో వేరే మనిషి, ఈయన ఏడు ఇలా అంటాడేమిటి, ఇది అసహ్యంగా. మనం చూసాం వీరారెడ్డి గారని కర్నూలు, చూస్తారు కదండి మీరు, ఆయన చూడలేదమ్మా. సహవాసులకి అయితే వస్తూ ఉండేవారు. హైదరాబాద్లో కూడా రామకృష్ణయ్య గారు పరిచయం కూడా చేశారు ఒకసారి నిలబెట్టి. కర్నూలులో ఉండేవారు. పూనా నుంచి అలా వెళుతూ ఉంటే మన వాళ్ళు ఏముండో మేరబాబా ఇక్కడ సహవాసం ఉంది, మీరు ఎలాగ పూనా వస్తున్నారు కదా రండి సహవాస్ కంటే వాళ్ళు కూడా వచ్చారు. ఆయన భార్య సంప్రదాయ కుటుంబం వాళ్ళంతా ఉంటే క్యూలో నుంచుని ఉన్నారు. బాబా అందరినీ ఆలింగనం చేసుకున్నారు, మగవాళ్ళని ఆడవాళ్ళని. ఈవిడ తిట్టుకుంటూ ఉంది, ఇదేవిడ అసహ్యంగా పరపురుషుడు ఇదేటి ఇలాగ ఆలింగనం చేసుకున్నాడు, దరిద్రుడు నేరకపోయి ఇందులోకి చేరేది నేను అని ఈవిడ తిట్టుకుంటూ సరిగ్గా ఆవిడ వంతు వచ్చింది. రాగానే బాబా చోటు అన్నారట, అనౌన్స్ చేయమన్నారు, నో మోర్ ఎంబ్రేసెస్, నా పాదాలు ముట్టుకుని వెళ్ళిపోండి చాలు అని అన్నారట. ఆవిడ పాదాలు ముట్టుకుని వెళ్ళిపోయి అప్పుడు ఏడుస్తూ ఉందనమాట. అయ్యయ్యో ఆయన పరమేశ్వరుడు, నా హృదయం చదివేసాడు ఆయన. తర్వాత మళ్ళీ వెంటనే ఇరిచోడు అనౌన్స్ చేయమన్నారట, ఇక్కడి నుంచి నార్మల్గా నేను అందరినీ ఎంబ్రేస్ చేసుకుంటాను. అంటే ఆవిడ ఒక్క ఆవిడ కోసమే, ఆవిడ హృదయంలో ఆ దోషము ఆలోచన ఉంది కాబట్టి ఆవిడకి, అంటే ఇటువంటివి ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదు. మనం ఉదాహరణగా మనం ఆ ఒక్కటి మనం చెప్పుకోవడం అంతే. అందుకని తొలి అనుభవం ఏంటంటే, తొలి అనుభవం మనకి చిరాగ్గా చండాలంగా ఏంటండి ఇదంతా ఇలాగా అని మనకు అనుకోవచ్చు. అండ్ వన్ లుక్స్ ఇన్స్టింక్టివ్లీ ఫర్ ది హిడెన్ booby trap. Certainly there must be something back of all these, or perhaps the slap in the face will come in the next moment. ఆ ఫీలింగ్ వచ్చిన వెంటనే సాచి లెంపకాయ కొట్టినట్టుగా లోపల అంతరాత్మ చెప్పుతారు, ఓరి దుర్మార్గుడా నువ్వు అంత అసహ్యంగా బిహేవ్ చేసావు, ఎంత నష్టపోయావు నువ్వు. అదే కదా ఇప్పుడు ఆ స్త్రీ విషయంలో ఏమైంది, పరమేశ్వరుడు పిలిచి ఆలింగనం ఇస్తానన్నాడు, అంటే ఆవిడ తిరస్కరించింది. ఆవిడ తిరస్కరిస్తే నష్టపోయింది. అది చాచి లెంపకాయ కొట్టినట్టుగా అవుతుంది. తర్వాత లవ్ ఈజ్ ఇన్స్టింక్టివ్లీ డిస్కౌంటెడ్ ఆఫ్టర్ ఎ ఫ్యూ అన్హ్యాపీ ఎక్స్పీరియన్సెస్. కొన్ని చేదు అనుభవాలు జరిగిన తర్వాత ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది, అంతే కదా. ఒకరిని ప్రేమించాడు అనుకోండి, వీడు అనుకున్నాయని చేయట్లేదు అనుకోండి, వెంటనే ప్రేమ తగ్గిపోద్ది. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బిలీవ్ దట్ ఇట్ ఈస్ ట్రూ ఈవెన్ వన్ ఎక్స్పీరియన్సెస్ ద రియల్ థింగ్. అది యథార్థమైన ప్రేమ విషయంలో కూడా ఇలాగే స్పందిస్తూ ఉంటాడు మానవుడు. ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్ ఆర్ అవర్స్ ఆర్ డేస్ విత్ మేయర్ బాబా, హవెవర్ వన్స్ ఆనెస్ట్ సెల్ఫ్ క్యాచెస్ ఆన్ టు ద ఫ్యాక్ట్ that here for the first time is spontaneous outgoing love which demands absolutely nothing in return. కానీ మెహర్ బాబాతో మనము పొందిన ప్రేమ గురించి ఒక విశిష్టమైన లక్షణం ఉంది. అది ఏమిటి, నా జీవితములో తొలిసారిగా ప్రతిఫలము ఆశించని అప్రయత్నమైన సహజమైన ప్రేమను నేను చవిచూశాను అని 100కు 100 పాళ్ళు అందరికీ ఒకే అనుభవము మిగులుతుంది. It is a sheer gift of warmth and through it one wishes in some way to be worthy of it. దానిలో ఒక ఆప్యాయత, అనురాగము, ఒక కానుక, అది ఆ ప్రేమ అంటే. దానికి ఒక అర్హత ఉండాలట, అది పొందాలంటే మామూలుగా ఆషామాషిగా రాదు అది. హౌ డస్ మెహర్ బాబా ఎక్స్ప్రెస్ హిజ్ ఎఫెక్షన్ ఫర్ పీపుల్? ఎలాగయ్యా బాబా తన ప్రేమని, మానవుల పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేసేవాడు? ఆయనే ప్రశ్న వేస్తున్నాడు. ద ఫస్ట్ మీటింగ్ మేబీ హ్యాండ్ షేక్. సాధారణంగా కొంతమందికి ఇలా హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇస్తాడు ఆయన. ఆర్ ఏ లైట్ కేరెస్ ఆఫ్ ది చీక్, లేకపోతే ఇలా అంటారు. ఆర్ ఏ వార్మ్ అండర్స్టాండింగ్ గ్లాన్స్, లేకపోతే నిన్ను నేను అర్థం చేసుకున్నాను, నాకు సర్వము తెలుసు అని కళ్ళల్లో చూపెడుతూ ఆయన ఇలా చూస్తారట. ఆప్యాయత నిండినటువంటి ఒక చూపు. సమ్ టైమ్స్ ఇట్ మే బి ఏ బ్రీఫ్ ఎంబ్రేస్, ఒక్కోసారి చిన్న ఆలింగన కూడా చేసుకుంటారు. However, when it has become the 3rd or 5th or 10th meeting, కానీ మొదటిసారి ఇవన్నీ, 3వసారి 5వసారి 10వసారి వచ్చేటప్పటికి it almost inevitably becomes a seconds long gentle embrace with cheek
placed carefully to cheek, and then a slight push to indicate that the greeting is at the end. బొగ్గకి బొగ్గ ఆనించి ఆలింగనం చేసుకుంటారట, ఒక సెకండ్ చేసి అయిపోగానే కొంచెం ముందుకు తోస్తారట, చాలేక వెళ్ళు. అది ఆయన యొక్క ప్రవృత్తి చెప్తున్నాడు. బాబా రేర్లీ ప్రొలాంగ్స్ ద ఫిజికల్ సైడ్ ఆఫ్ సల్యూటేషన్. ఒక నిమిషం, ఒక సెకండ్ అంతే, అంతకంటే ఎక్కువసేపు, చాలా అరుదుగానే అంతకంటే ఎక్కువసేపు ఆలింగనం చేసుకుంటారు. బట్ హీ గివ్స్ ఇట్స్ డ్యూ అండ్ హీ గివ్స్ ఇట్ గ్రేట్ మీనింగ్. కానీ చాలా ప్రాముఖ్యతను ఇస్తారట దానికి. అదేదో ఆషామాషిగా ఏదో కాలక్షేపానికో ఏదో ఊసిపోక ఏమనుకుంటాడో అని కాదు, దానికి చాలా విలువ ఇచ్చి దానికి ఒక అర్థం కూడా ఇస్తారట. మామూలుగా కాదు సుమ అని. ఎందుకంటే చివరిలో బాబాకు ఆప్తులైనటువంటి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఆఖరణ శరీరం వదిలేసే ముందు రోజుల్లో మళ్ళీ పిలిచి మళ్ళీ ఆలింగనం చేసుకునేవారు, మళ్ళీ పిలిచేవారు. 3 సార్లు పిలిచి ఆలింగనం చేసుకునే విషయాలు కూడా. అంటే మామూలుగా దానిలో అర్థం లేకపోతే అన్నిసార్లు ఆయన పిలిచేవాడు కాదు కదా, పిలవడు కదా. మళ్ళీ పిలిచేవాడు, మళ్ళీ పిలిచేవాడు. 3 సార్లు పిలిచారు షీలాని ప్రత్యేకంగా. ఆఖరిసారి వెళ్ళిపోతూ ఉంటే, డిసెంబర్ వెళ్ళిపోతూ ఉంటే మెహరాన్ని పంపించారు చీకట్లో. మళ్ళీ తీసుకురారు, మళ్ళీ వస్తే మళ్ళీ ఎంబ్రేస్ చేసుకున్నారు, మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ పిలిచిరా అన్నారు. 3 సార్లు పంపించారు. 3 సార్లు ఆలింగనం. అప్పుడు 16 ఏళ్ళ అమ్మాయి ఏదో అమ్మాయి. అంటే దానికి అంత అర్థం కూడా ఉంది. అది ఊరికనే ఆషామాషిగా ఆయన అలా ఇచ్చేవారు కాదు. దీస్ ఆర్ ది బ్రాడ్ బేసిస్ ఆఫ్ ది అట్రాక్షన్ విచ్ మేహర్ బాబా హ్యాడ్ ఫర్ పీపుల్. మెహర్ బాబాలో మానవులకు ఒక ఆకర్షణ కలిగించే అంశములు అనేటువంటివి ఇవి. దీస్ ఆర్ ది అన్ఆర్గ్యూయింగ్ ఫ్యాక్ట్స్ ఆర్ ఎమోషనల్ నీడ్స్ అండ్ రెస్పాన్స్ ఆఫ్ పీపుల్. దీస్ ఆర్ ది అన్ఆర్గ్యూయింగ్ ఫ్యాక్ట్స్ ఆర్ ఎమోషనల్ నీడ్స్ అండ్ రెస్పాన్స్ ఆఫ్ పీపుల్. అంటే ప్రజల పట్ల ఆయన స్పందన తప్పనిసరిగా ఉంటుంది. ద ఇండివిజువల్ ఫైండ్స్ ఎన్ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ మెహర్ బాబా విచ్ హెస్ నెవర్ బీన్ మ్యాచ్డ్ ఎనీవేర్ ఇన్ హిస్ ప్రీవియస్ లైఫ్. ఒకడు బాబాని కలిస్తే ఇదివరకన్నడు ఇటువంటి అనుభూతి నేను పొందలేదు అని స్పష్టముగా వాడు చెప్పగలడు. అమ్మా, నా జీవితంలో ఎప్పుడు నేను ఇటువంటి అనుభూతి పొందలేదండి. ఒక పాశ్చాత్యురాలు రాసింది ఆవిడ. కరెంటు ప్రవహిస్తూ ఉన్న తీగ మీద కాలేస్తే ఏమవుద్ది, అలాగ అయిపోయింది నాకు బాబా ఉంటుంది లైవ్ వైర్. అది ఏమవుద్ది, మొత్తం అంతా ఒక తెలియనటువంటి ఒక అనుభూతి, మొత్తం షాక్. ఇట్ ఈస్ నో వండర్ దెన్ దట్ దిస్ రెస్పాన్స్ becomes the all-important fact for him, and that usual ties begin to dim and fall by the wayside. అంచేత ఆ మనిషి జీవితంలో పెనుమార్పు వచ్చే, అంత తాకిడి వచ్చేలాగో ఆ స్పందన చూపెడతారు బాబా. ప్రతి వ్యక్తికి అంత స్పందన చూపెడుతూ ఉంటారు. దానివల్ల వాడు జీవితం మారిపోద్ది. వాడికి ఏమి ప్రేమరా అని వాడు. సో ఆవిడ అప్పటి వరకు ఉన్నటువంటి అనుబంధాలు వేరు, ఈయనతో ఉన్నటువంటి అనుబంధం వేరు, ప్రత్యేకమైనది, విశిష్టమైనది అని వాడు గుర్తించేసేలాగూ ఆయన స్పందిస్తాడు. మచ్ ఆఫ్ వన్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ బిజినెస్, సొసైటీ అండ్ ఈవెన్ ఫ్యామిలీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ అన్కాన్షియస్ సబ్లిమేషన్ ఆఫ్ డైరెక్ట్ ఎమోషనల్ నీడ్స్. ఒక మనిషి ఆ బిజినెస్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ అంతలాగా ఎందుకు మునిగిపోతాడు? వాడికి అవసరాలు ఉన్నాయి, చాలా అవసరాలు వాడికి. When someone such as Meher Baba appears, who not only responds to one's deepest emotional needs, but even challenges them to deeper levels than had existed before, then there is bound to be a readjustment of the intensity of previous emotional commitment. బాబా ఒక వ్యక్తి పట్ల చూపించినటువంటి ఈ స్పందనను చూసి ఆ వ్యక్తి అప్పటి వరకు వాడికి ఉన్నటువంటి ప్రాధాన్యాల్లో మార్పులు కూడా చేసేసుకుంటాడు. ఎందుకంటే ఇది విస్మరించవలసిన వ్యవహారం కాదు, ఇది సీరియస్ వ్యవహారం అని వాడు ప్రయారిటీస్లో వాడు మార్పులు కూడా చేసుకుంటాడు. ముఖ్యంగా రాగద్వేషాల విషయంలో. దిస్ కెన్ బి పెయిన్ఫుల్ టు అదర్ పర్సన్స్ హూ హ్యావ్ నాట్ డెవలప్డ్ ఏ సిమిలర్ ఎమోషనల్ అవుట్లెట్. అది ఒక కుటుంబం ఉంది, భార్యాభర్తలంతా ఎప్పుడు కలిసి ఉండేవారు, ఎప్పుడు సినిమా పోతా ఉండేవారు. ఈ భర్తకు వచ్చేటప్పటికి బాబా స్పందించాడు, ఈ మారిపోయిన జీవితం వాడి. భార్యతో చెప్పేశాడు, సినిమాలు అవన్నీ కట్టే, నువ్వు వెళ్ళు కావాలంటే, నేను ఉన్న టైం అంతా ఖాళీ అంతా ఈయన తోడు కూర్చుంటారంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇతరులకి. ఎందుకంటే ఇలాంటి అనుబంధం ప్రభువుతో అందరికీ ఏర్పడలేదనుకోండి, ఒకరికి ఏర్పడింది అనుకోండి, మిగిలిన వాళ్ళు నష్టపోయే పరిస్థితి కూడా వస్తుంది. హస్బెండ్ ఆర్ వైఫ్ are often alarmed at the redirection of emotional drive, and bosses wonder whether their old work horses will continue to drag the load uncomplainingly. భార్యాభర్తల విషయం ఇంతేగా. మనం
కథ కూడా చెప్పేవారు బాబూజీ కదా, అనురాధ అని. ఆవిడ బాబా దగ్గరే కూర్చుని ఉండిపోయేది. ఇక వంటలో ఉండడం మానేసింది అంతా, ఇంకా మొగుడే చూసుకొని పిల్లల్ని సర్దుకొని పంపిస్తూ ఉండేవాడు. అలాగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే బాస్ అనుకుంటాడు, ఏమో బాబా దగ్గరికి వెళ్ళి వచ్చాను, మెహరాబాద్ వెళ్ళి నీకు నా జీవితం మారిపోయించారంటే అమ్మ కొమ్మ ఉంచాడు, రేపు నుంచి పని చేయడేమో వీడిని నమ్ముకొని నేనేమో ఈ డిపార్ట్మెంట్ రన్ చేస్తున్నా, వీడికి నుంచి రోజు గుడికి వెళ్ళిపోతానంటాడు. సాయంత్రం 5 అయితే బాబా సెంటర్ అంటే మన కొమ్మ కొలేరైంది అనుకుంటాడు వాడు. అంటే ఇబ్బందులు కూడా చెప్తున్నాడు ప్రాక్టికల్ గా. Probably, if God himself should suddenly say in quite unmistakable tone, so that the whole world could hear and know him, folks, I have decided creation has fulfilled its purpose. So I am going to abandon the project now and take you all back to me. There would be a great shout from all the souls of some billions of persons who would feel that he had made the wrong move. క్రైస్తు తన శిష్యులందరూ ఇలా కూర్చునుండగా ఒకసారి చెప్పాడట, తండ్రి దగ్గరికి స్వర్గానికి తీసుకెళ్లిపోతున్నాను, ఇప్పుడే చేతులు ఎత్తమన్నాడు. ఎవరు వస్తారు? ఒక్కడు కూడా ఎత్తలేదు. అదేమని అడిగాట, రేపు వెళదాం ఇంటి దగ్గర చెప్పాడు, పోయిందన్నట్టు. అదే ఇక్కడ డాన్ స్టీవెన్ చెప్తున్నాడు, ప్రపంచము మాయలో ఎంతలాగా మునిగిపోయిందంటే భగవంతుడు సడన్ గా కనపడి మొత్తం అందరి వినపడేలాగా, రండి అయిపోయింది, ఇక నేను సృష్టి ఎందుకు పుట్టించానో దాని పని పూర్తి అయిపోయింది, ఇది ఇంక మూసేస్తున్నాను, ఇంకా అందరూ వచ్చేయండి రండి నా దగ్గరికి అని చెప్పడుకుండా అబ్బే అదేం కుదరదు, మొత్తం సృష్టి అంతా కూడా తిరుగుబాటు చేస్తాడు దేవుడి మీద, అదేం కుదరదు, అది తప్పుడు స్టెప్ నువ్వు తీసుకునేది, అదేం కుదరదు అంటారు.